దేవుడు మీరు కావాలని కోరుకుంటాం. సో ఈరోజు అంశం ఏంటంటే టుడేస్ టైటిల్ ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్. తెలుగులో చదువుదామా అందరూ? 1 2 3 రీడ్. నీ ఊహ శక్తి యొక్క శక్తి. నీ ఊహ ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని. చూడండి, ఊహించిన దానికంటే అధికముగా దీవించే దేవుడు. ఆమేన్. సో ఈరోజు వాగ్దానం ఇది ఏంటి బ్రదర్? ఊహకు శక్తి, ఊహ శక్తి యొక్క శక్తి అంటే ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 20వ వచనంలో నువ్వు ఊహించిన దానికంటే మోర్ దెన్ యువర్ ఇమాజినేషన్. నువ్వు ఊహించిన దానికంటే అధికంగా అంటే దీనికి మనకు పూర్తిగా అర్థం తెలియదు కాబట్టి ద పవర్ ఆఫ్ ఇమాజినేషన్, ఊహ శక్తి యొక్క శక్తి. సో ఈరోజు మీరు ఏమేమి ఊహిస్తున్నారు? కీడా మేలా? మేలు. అచ్చే ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఏమేమి ఊహిస్తున్నారో, ఎంత బలహీనంగా మన గురించి మనం ఊహించుకున్నామో మీరు ఒకసారి ఊహించండి. ఈ ఊహ అంటే ఈ ఇమాజినేషన్ నిజంగా నేను అబద్ధమంటే నేను ఒకటే వాక్యం చెప్పాలి. ఎప్పటి నుంచి? నేను స్పీకర్ అయినప్పటి నుంచి, నేను బోధకుడు అయినప్పటి నుంచి, స్తుతి ఆరాధన చేస్తున్నప్పటి నుంచి ఒకటే పాట పాడాలి. ఈరోజు ప్రతి ఒక్క వాక్యము ఇమాజినేషన్ ఏనండి, ఊహ శక్తేనండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అందరు అంటారు బ్రదర్ చాలా బాగా తయారవుతారు అందంగాని. నేను అనను, అందరు ఎదుర్కొంటే వాళ్ళు. అవునా కాదు? అవును బ్రదర్. అవును బ్రదర్. దిస్ ఇస్ మై ఇమాజినేషన్. ఆమేన్. ఇలా ఈ కాంబినేషన్ వేస్తే ఈ రకంగా నేను కనిపిస్తాను, నల్లగున్నా తెల్లగా కనిపిస్తారు. ఇది అబద్ధం అండి. అందంగా కనిపిస్తారు. అందంగా కనిపిస్తుంది. ఇది మీకు మంటతో చెప్పిండ్రు, ఏదో నా మీద ఉంది మీకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ఈ కాంబినేషన్ కూడా ఊహనే. ఆమేన్. సో ప్రతి ఒక్క కాంబినేషన్ ఏదైతే మనం ఆలోచిస్తాం, తల ఇలా దువ్వడం, క్లిప్ ఇలా పెట్టడం, ఇదంతా కూడా మీకు అర్థం అవ్వాలని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఇమాజినేషన్. ఈ చీరకు అది పెడితే బాగుంటుంది, ఇది ఇలాగా ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటాం కదా, దాని శక్తి. ఈరోజు ఇంత అందంగా అంటే మీరందరూ కనిపించడానికి కారణం ఏంటంటే మీరందరూ ఎప్పుడు నా గురించి చెప్పుకుంటే మీరు బాధపడతారు. అవునా కాదు? సో దీనికి కారణం ఏంటంటే మనం ఊహించుకొని మనం ఏ విధంగా తయారవుతామో ఆ రీతిగా కనిపిస్తాం. సో మీ జీవితము ఎదుగుదల, మరి అదే విధంగా పడిపోవడం, విస్తరించడం మీ ఊహలోనే ఉన్నది. ఇట్ ఈస్ ఇన్ యువర్ ఇమాజినేషన్. మీరు వెళ్ళి ఐడియా వాడిని అడగండి, ఎయిర్టెల్ వాడిని అడగండి, ఏ సిమ్ కావాలో వాడిని వెళ్ళి అడగండి. ఎవ్రీథింగ్ కేమ్ అవుట్ ఆఫ్ ఇమాజినేషన్. ప్రతిదీ లోకంలో ఈరోజు ట్రైన్, ప్లేన్, ఏదైనా కానివ్వండి, పడవ, షిప్, ఏదైనా మైక్రోఫోన్, ఎవ్రీథింగ్ హస్ కమ్ త్రూ ఇమాజినేషన్. ఎవ్రీ వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఐఎమ్ ప్రీచింగ్ ఎవ్రీ డే, ప్రతిరోజు నేను బోధించేది, కౌన్సిలింగ్ ఏదైనా కానివ్వండి, మీకు సలహాలు, అవన్నీ కూడా దేవుడిచ్చిన ఇమాజినేషనే. ఏది కూడా అలా జరగదండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కటి ఇమాజినేషనే. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో ఇది మిస్టీరియస్ అన్నమాట, చాలా గొప్ప రహస్యం, మరి అతి పవర్ఫుల్ గిఫ్ట్ దేవుడు మానవుడిలో పెట్టి ఉన్నాడు. ఇది ఆధ్యాత్మికంగా గర్భం అన్నమాట. ఆధ్యాత్మిక శరీరంలో ఒక గర్భం ఉందా? ఏం మనుషులు ఉంది బ్రదర్. గర్భం అంటే కడుపు ఉందా లేదా? ఆడోళ్ళకే ఉందా, మొగళ్ళకి కూడా ఉందా? క్లెమెంట్ బ్రదర్కి లేదు పాపం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక గర్భం ఉంది. అదే విధంగా ఇమాజినేషన్ కి ఒక గర్భం అంటూ దేవుడు ప్రత్యేకంగా మన మనసులో పెట్టున్నాడు. అది పుడితేనే ఇక్కడ బయట కనిపిస్తుంది. గర్భవతి గర్భం వస్తే కదా బయట పిల్ల. అవునా కాదు? సో ప్రతి ఒక్కరిలో ఊహ అన్నది, ఊహ గర్భంలో పుడితేనే జన్మించేది. అప్పుడే నువ్వు చూడగలుగుతావు. ఆమేన్. నువ్వు ఏదైతే ఊహిస్తావో
దేవుడు ఏమన్నాడు, వాటికంటే అధికముగా నిన్ను దీవిస్తాను. ఆమేన్. ఇప్పుడు నీ కూతురు పెళ్లి ఊహించుకున్నావు అనుకున్నారా? అనుకున్నాం బ్రదర్. అయితే మనం ఇంత 2 లైట్లు వేద్దాము, 2 అట్లా పెడదాము, 2 ఇట్లా పెడదాము అనుకున్నాం. కానీ దేవుడు దానికి మించిగా చేస్తాడు. ఆమేన్. మించిగా. ఆమేన్. నీ భర్త బాగా కావాలి, నన్ను బాగా చూసుకోవాలి అని మీరు అనుకోవచ్చు. నాకేమొద్దు, నాకు చీర వద్దు, జాకెట్ వద్దు, బట్టలు వద్దు, ఏమొద్దు, బంగారం ఒక దుద్దులు కొనకొన పర్వాలే, ఆయన బాగుంటే చాలని మీరు అనుకోవచ్చు. అవునా కాదు? అవును బ్రదర్. అంత ఇష్టం లేదా? అవును బ్రదర్. కానీ దేవుడు ఎలాగా దీవిస్తాడంటే, నువ్వు ఊహించి దానికంటే నీ భర్తను మార్చి దీవించే ఆశ. ఆమేన్. భర్తలు ఉన్నోళ్ళు మాత్రమే కొట్టండి, లేని వాళ్ళకి వద్దు ఇది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకంలో అయినా ఉండాలి కదా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఈడ ఎట్లనో బర్బాద్ అయిపోయిండు, కనీసం ఆడన మారు మనసు పొంది ఉండాలని కోరుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అలాంటి మనసు లేదు కదా మనకి, ఆలోచనే లేదు. పోయిండు పో, పీడనే పోయింది అంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇట్ ఈస్ ఎ స్పిరిచువల్ ఊమ్ అన్నమాట. ఆధ్యాత్మికంగా గర్భం ఇది. ఏంటిది? ఊహించేది ఒక గర్భం అంటూ ఉంది. ఇది స్పిరిచువల్, ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత ఈ గర్భము ఎల్లప్పుడూ ఏదైతే మనం కలిగి ఉండాలో అది రూపొందిస్తుంది. అది నీ ఆలోచనలో వస్తుంది. ఆమేన్. ఇప్పుడు బిడ్డలు కావాలని ఆలోచన వస్తే కదా, అవునా కాదా? గర్భంలో బిడ్డలు ఉత్పత్తి అవుతారు, ఆ తర్వాతనే లోకంలో జన్మిస్తారు. అదే విధంగా దేవుడు వెరోనికా నిన్ను దీవించాలి ఈ రీతిగా అని ఒక ఆలోచన, ఒక ఇమాజినేషన్ నీకు ఇచ్చిందంటే అది నీ మనసులో పుట్టినట్టే. ఆమేన్. ఆ తర్వాత నువ్వు భూమిలో ఇలా చూస్తావు. హల్లెలూయా. నేను ఇదంతా నా ఊహించడమే. దిస్ ఇస్ ఆల్ మై ఇమాజినేషన్. ఇది ఇలా పెడితే ఇలా కనిపిస్తుంది, ఇలా పెడితే ఇలా కనిపిస్తుంది, దానికి ఆపోజిట్ గా ఈ రంగు ఉంటే ఇలా కనిపిస్తుంది. దిస్ ఇస్ ఆల్ ఇమాజినేషన్. నా మనసులో పుట్టింది, నా గర్భంలో పుట్టింది, కాబట్టి ఇక్కడంతా జన్మించింది అది. ఆమేన్. సో ఈ రోజు మీరు ఏదేదైతే ఊహించుకుంటున్నారో వాటన్నిటిని దేవుడు వాటన్నిటికీ జన్మనిచ్చే విధంగా, వాటిని అనుభవించే విధంగా, వాటిలో మీరు జీవించే విధంగా దేవుడు మళ్ళీ దీవించబోతున్నారు. ఆమేన్. 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 హల్లెలూయా. 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 So before anything becomes visible in the world, it must first conceived in the imagination. ఈ లోకంలో ఏది పుట్టక మునిపే, ఏది అది ముందుగా మీ యొక్క తలంపులో పుట్టాలి. ఆమేన్. ఏదైనా ఇప్పుడు చూడండి, పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉంటే కదా పెళ్లి చేసుకుంటాం. నేను అసలు ఆలోచననే లేదు. ఎట్లా పెళ్ళి అవుతుంది? సో మీ ఊహలో ఫస్ట్, మీ ఆలోచనలో పెళ్లి చేసుకోవాలంటూ వస్తేనే, అక్కడ పుడితేనే ఇక్కడ జరుగుతుంది. పెళ్లి పిల్లగాడు గాని పెళ్లి పిల్ల గాని మనకు కనిపిస్తుంది. అవునా కాదా? అవును బ్రదర్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. సో ప్రతిదీ మీ తలంపులో వస్తేనే అది మీరు చూడగలుగుతారు. ఆమేన్. ఆమేన్. సో నేను ముందుగా చెప్పాను, ఎవ్వరు కూడా యేసుని ప్రేమించరు. అందరు చెప్తారు, యేసు నేను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అవునా కాదు? అవును. ఇది మీ పక్కలకు షేక్ అండి ఇవ్వండి. వాళ్ళు చూడు, ముఖ దగ్గర పెట్టి చెయ్యి ఒకటి దగ్గర పెడుతుంది. అవునా కాదా? దేవుడు ఏనాడు అనలే యేసే నన్ను ప్రేమించమని. యేసేని ప్రేమించమని యేసే ఎప్పుడు చెప్పలే, బైబిల్ అంతా చెప్పలే. కానీ నీ పక్కోడిని ప్రేమించమన్నాడు. షేక్ అండి ఇవ్వమంటేనే. ప్రేమ ఎట్లుంటుందా? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఆ నారాయణ చూడు ఎంత దూరంగా ఉంటున్నాడు ప్రేమకి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి గట్టిగా, ఎడమ వైపు ఫస్ట్, సెకండ్, తర్వాత కుడి వైపు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసే ఏమన్నాడు? నీ సహోదరుని ప్రేమించమన్నాడు, నీ వలే నీ సహోదరుని ప్రేమించమన్నాడు. ఆమేన్. కానీ మనము యేసయ్యా నిన్ను ప్రేమిస్తున్నామంటాం, పక్కోడిని మాత్రం ప్రేమనే లేదు మనకి. అవునా కాదా? సో దేవుడిది యేసయ్య ప్రేమతో మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. ఆ ప్రేమ ఏంటంటే లోకాన్ని ప్రేమించే ఆ ప్రేమతో దేవుడు మిమ్మల్ని దీవించును. ఆమేన్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. దయచేసి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిచి అందరం అనగానే అందరికి ఏం ఆలోచన వచ్చిందంటే, మనసులో ఏమొచ్చిందంటే కూర్చోమంటారు బ్రదర్.
చూసారా? నేను మళ్ళీ మీరందరూ కూడా మరొకసారి ఫోన్లు తీసుకొని ఈరోజు వాక్యాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత కూర్చుందాం, ముందు షేర్ లైక్ చేద్దాం. అమ్మ సహోదరి, తమ్ముడు, మీ భార్యను లేచి నిలబడమని కొద్దిసేపు నిలబడినా కూర్చోబెడతాను నేను. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే కొద్దిసేపు నిలబడితే కొద్దిగా కాళ్ళకు బలం వస్తుందని చెప్పి. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. వందనం. సో యు ఆర్ నాట్ ఇన్ ట్రబుల్. మీరు ఎలాంటి సమస్యలో లేరు, ఎలాంటి బాధల్లో లేరు, కానీ మీరు ఒక పొజిషన్లో నిలబడి ఉన్నారు ఇప్పుడు. ఆమేన్. దేంట్లో? పొజిషన్. చూడండి, క్రికెట్ ఆడడానికి ఒక పొజిషన్ ఉంటుంది, అవునా కాదు? వాలీబాల్ ఆడడానికి ఒక పొజిషన్ ఉంటుంది, ప్రతి దానికి ఒక పొజిషన్ ఉంటుంది. ఇక్కడ మైక్లో పాడాలంటే ఒక పొజిషన్ ఉంటుంది, అవునా కాదు? దీవెనలు పొందుకునే పొజిషన్లో మీరందరూ ఉన్నారు. ఆమేన్. ఎవరికి లేదు చూడు. ప్రైజ్ ది లార్డ్. సో యు ఆర్ పొజిషన్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. సో యు ఆర్ నాట్ ట్రబుల్డ్. మీరు కష్టంలో బాధల్లో ఇరుక్కుపోవడం లేదు. అబ్బా, నేను వచ్చి ఇంతసేపు నిలబడాలకు అందుకే రావద్దు అనుకున్నా నేను, అవునా కాదు? అనుకున్నారా లేదా? నెక్స్ట్ వీక్ నేను రానంటాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. బట్ యు డోంట్ నో దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈస్ పొజిషనింగ్ యూ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. ఆమేన్. దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకునే విధంగా మిమ్మల్ని తయారు చేస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. అది మీకు అర్థమైతలే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందరు షేర్ చేశారా? లైక్ చేశారా? చేశాం. ఎంతమంది ఐ లవ్ యూ జీసస్ అని చెప్పారు? పక్కడికి మాత్రం చెప్పం మనం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మీ అందరిని దీవించిన గాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. అమ్మ ప్రిసిలా, ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళకు షేర్ చేయండి అమ్మా. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసుదేవ ఆరాధన, యేసుదేవ ఆరాధన, పావనాత్మ దేవ ఆరాధన. పావనాత్మ దేవ ఆరాధన. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు యొక్క వాక్యం మీ అందరికీ తెలుసు. మీ అందరినీ ఒక గొప్ప దీవెనగా మార్చబోతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవ వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు ధ్యానం, పూర్తి ధ్యానం ఉంచండి. నాతో ఉండడానికి ప్రయాసపడండి. మనం ఎదుర్కొంటా ఉంటుండగానే మన మధ్యలో ఎవరైనా వస్తుంటే పోతుంటే కూడా కొద్దిగా మనము డైవర్ట్ అవుతుంటాం. మీరు అటు ఇటు చూసినా మీ మనసు మాత్రం పూర్తిగా దేవుని పైన ఉంచండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవించి ఆశీర్వదిస్తాడు. ఇంకేమా అమలమ్మ ఇందుకోవా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. చూడండి, సాధారణంగా దేవుని యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి, దేవుని యొక్క నడిపింపులు ఎలా ఉంటాయి మనకు కొన్నిసార్లు తెలియవు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వింటే మీ లైఫ్లో మీరు ఎక్కడున్నారు, ఎక్కడ దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు, ఏ దీవెనకరంగా దేవుడు మిమ్మల్ని మార్చబోతున్నాడు, మీకు ఈ వాక్ ద్వారా, ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థమవుతుంది. డేవిడ్ బిఫోర్ హీ పొసెస్డ్ ద క్రౌన్, సే డేవిడ్ before he possessed the crown, he was positioned in the field. దానికి అర్థం ఏంటిది? డేవిడ్ని దేవుడు సింహాసనం పైకి తీసుకెళ్ళక మునిపే, సింహాసనం మీద కూర్చొని కిరీటాన్ని పొందుకోక మునిపే, దేవుడు దావీదు రాజుని ఎక్కడ సిద్ధపరిచాడంటే గొర్రెల కాపరిగా, ఎడారిలో ఒక గొర్రెల కాపరిగా అతన్ని సిద్ధపరిచాడు, ఇక్కడి నుంచి ఆ కిరీటాన్ని వెళ్ళడానికి. సో దేవుని ఊహలో గొర్రెల కాపరిగా ఉన్న దావీదు రాజు ఏమవుతున్నాడు? ఏమి ఊహించుకొని ఉన్నాడు? దేవుడు రాజు అవుతాడు. అయితే దేవుడు రాజు అవుతాడని దావీదు రాజుని ఆల్రెడీ చూసేశాడు. ఇది ఒక ప్రవచనం, ఆల్రెడీ చూసేశాడు. కానీ పొజిషన్ ఎక్కడిచ్చాడు? పొజిషన్ ఇచ్చాడు ఆ ఫీల్డ్లో, ఎడారిలో, చిన్న పనిలో, ఎక్కడైతే ఎలాంటి ఆలోచన కానీ, ఎలాంటి అంటే ఆచూకీ కానీ దావీదు రాజు కనిపిస్తలేదు అతను రాజు అవుతాడని. ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో ప్రవచనలు వస్తాయి,
ఎన్నో ఆశీర్వాదాలు మనకు కనిపిస్తాయి, ఎన్నో విధాలుగా మనం దీవించబడతాం ప్రార్థనలో ఉంటే అని మనము వింటాము, కానీ ఏది చూడలేకపోతున్నాం. బట్ గాడ్ హాస్ పొజిషన్డ్ యు హియర్. ఇక్కడ మీ అందరినీ దేవుడు సమకూర్చాడు. ఎందుకంటే ఇక్కడి నుంచే ఆ ఫ్లైట్ ఎగురుతుంది. ఇప్పుడు మీరు ఏ దేశం వెళ్ళినా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోక తప్పదు, అవునా కాదు? ఏ ట్రైన్ ఎక్కాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళక తప్పదు. అక్కడి నుంచే మన గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం. సో దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క ఊహలో మనం ఒక స్థాయి, ఇప్పుడు దేవుడు ఇక్కడ ఒక స్థాయి ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో వెళ్తాను నేను బోధించడానికి. ఈ స్థాయి నుంచి మరి ఎక్కడికి వెళ్ళగలుగుతాను నాకు తెలియదు, కానీ నా పొజిషన్ ఏంటిది ఇది. సో అదేవిధంగా యోసెఫ్ బిఫోర్ హీ వాస్ పొసెస్డ్ ద ప్లేస్ వాస్ పొజిషన్డ్ ఇన్ ద ప్రిజన్. యోసెఫ్ని సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టక మునిపే అతన్ని ఎక్కడ పెట్టాడో తీసుకెళ్లి చెరసాలలో బంధించాడు. సో ఈరోజు నీ జీవితం అలా ఉండొచ్చు. నీ పొజిషన్లో, నీ గమ్యంలో నువ్వు ఏదేదో ఊహించి ఉంటావు. ఊహించావా లేదా? గట్టిగా నేనేమనుకున్నాను ఏమైంది అంటాం, అవునా కాదు? నీ ఊహలకు అది వచ్చిందంటే అది జరిగే తీరుతుంది. ఆ దాన్ని పట్టుకొని మనము ప్రార్థనలో పరిపూర్ణంగా మనం జీవిస్తే అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. వితౌట్ ఎనీథింగ్ ఎగ్జిస్టెడ్ హియర్ ఇన్ దిస్ వరల్డ్, గాడ్ విల్ నాట్ బ్రింగ్ టు యువర్ ఇమాజినేషన్. ఈ లోకంలో అది కనిపించకుండా ఉన్నా అవి అంటే ఇక రావు అనుకున్న దాన్ని దేవుడు నీ తలంపులో ఇవ్వడు. దేవుడు ఎప్పుడైతే నీ తలంపులో ఇచ్చాడంటే అది జరిగే తీరుతుంది, అది అయ్యే తీరుతుంది. ప్రభు యేసు నామంలో అది అయ్యే తీరుతుంది. సో యోసెఫ్కి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు, అవునా కాదా? ఆ దర్శనం ఏంటిది? ప్రతి ఒక్కరు తన ముందు సాష్టాంగ పడతారు, అంటే అతను పెద్దవాడు అవుతాడని. కానీ ఇది స్టార్ట్ అయింది ఎక్కడ? చెరసాల్లో. సో ఈరోజు నువ్వు అలాంటి జీవితం జీవిస్తే ఒక ఊహ నీకు వచ్చి ఉండొచ్చు, ఒక ఇమాజినేషన్ నీకు వచ్చి ఉండొచ్చు, నేను ఒక రోజు ఒక వ్యక్తిని అవుతానని. ఆమేన్. సో ఆ రీతిగా ఆ ఊహను పట్టుకొని, ఆ ఇమాజినేషన్ని పట్టుకొని మనం అనుదినం ప్రార్థన చేస్తే, జోసెఫ్ అదే పట్టుకున్నాడు. అతని మనసులో దేవుడు నన్ను ఇలా దీవిస్తాడని ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దానివల్లనే అతను ఆ యొక్క సింహాసనం వరకు చేరగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తర్ బిఫోర్ పొసెస్డ్ హర్ క్రౌన్ వాస్ పొజిషన్డ్ ఇన్ కింగ్స్ కోర్ట్. ఎస్తర్ ఒక సంవత్సరం పాటు కేవలం రాజు యొక్క భవనంలోనే ఉంది, ఇంకా రాణి కానే కాలి. ఆమె రాణి కాకముందు దేవుడు ఆమెను ఎక్కడ పెట్టాడు? భవనంలో, రాజ భవనంలో. రాణి అవుతుందా కాదా అన్న సంగతి ఎస్తర్కి తెలియదు. అనుదినము తాను చేయాల్సిన పని మాత్రం చేయాలి. ఏం చేయాలి? ఆ తైలం ఏదైతే తన యొక్క గైడ్, తన యొక్క మామ చిన్నాన్న ఏదైతే చెప్పాడు, ఏదో నాకు డౌట్గా ఉంది. సో అతను ఏది చెప్పాడో అదే చేయమన్నాడు. అతను ఏం చెప్పాడు? రోజు తైలాన్ని నువ్వు శరీరానికి రాసుకోవాలి, అంతే, వేరే ఏమి నువ్వు చేయొద్దంటే అతను అదే చేసుకుంటూ వచ్చింది ఆమె ఎస్తర్. సో బిఫోర్ షీ వాస్, ప్రైజ్ ద లార్డ్, possessed the crown, was positioned in king's court. సో ఒక సంవత్సరం పాటు అలా ఉన్నది. రాణి అవుతానని వచ్చింది, అయిపోయిందా? కాలేదు. కానీ దేవుడు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నాడు? సో ఈరోజు మనమందరం కూడా ఏ మార్గంలో నడుస్తున్నాం, ఎలాంటి బలహీనం నడుపుతున్నాం, ఎలాంటి బాధలో నడుస్తున్నాం, అది మీరు ఎల్లక మునిపే దేవుడు ఇక్కడ పొజిషన్ చేసి ఉన్నాడు. ఇక్కడ నుంచే నువ్వు ఎగరాలి, ఇది నిన్ను తయారు చేసే స్థలం అని చెప్పి దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. సో ఇలాంటి స్థలాల్లో ఇప్పుడు చూడండి, ఎస్తర్ ఒక సంవత్సరం ఎన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు, యోసెఫ్ చెరసాల్లో ఎన్ని బాధలు పడి ఉండొచ్చు, దావీదు రాజు అడవిలో ఎన్ని రకాలుగా సింహాల వల్ల, ఆ ఎలుగుబంట్ల వల్ల మరి ఎన్ని జంతువులు వచ్చాయి ఆయన మీదకి, ఎన్ని బాధలు పడ్డాడు వాటికంటే ఇవన్నీ చూడండి. సో అదేవిధంగా ఎన్ని బాధలైన, కష్టమైన, దేవుడిచ్చిన పొజిషన్ని మాత్రం వాళ్ళు వదలలే. అది పొందుకోకముందు నేను వీటి ద్వారా వెళ్ళాలి. కొన్నిసార్లు మనకేంటంటే సాతాను ముందుకు తోస్తుంది, నేను ఇంకా ఎన్ని రోజులు ఇక్కడే ఉండాలి, ఇంకెన్ని రోజులు ఇదే పని చేయాలి, నాకంటూ ఆశలు లేవా, నాకంటూ కోరికలు, అన్ని తీరుస్తాడు దేవుడు. అన్ని విధాలుగా నిన్ను దీవిస్తాడు. నిన్ను ఉన్నతమైన స్థితికి నీ సమయం వస్తే ఎవ్వరు నిన్ను ఆపజాలేరు. ఏ దుష్టాత్మ ఆపదు, ఏ మాంత్రిక శక్తి ఆపదు, ఏ చాతబడి శక్తి ఆపదు. ఏ తలుపు ఎవరు మూసినా దేవుడు తెరిచిన తలుపు ఎవ్వరు మూయజాలరు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. మీరందరూ అనుకుంటారు మోసే ఎర్ర సముద్రాన్ని చీర్చాడని. మోసెస్ బిఫోర్ హీ పార్టెడ్ రెడ్ సీ వాస్ పొజిషన్డ్ ఇన్ ద డెజర్ట్.
ఎర్ర సముద్రానికి చీర్చక మునిపే ఎక్కడున్నాడు మోసెస్? 40 సంవత్సరాలు ఎడారిలో ఉన్నాడు. మనకందరికీ ఈ మోసే లాంటి అభిషేకం కావాలి. మోసే చేతులు ఎత్తినట్టే మనమే ఎత్తితే అయిపోవాలి, ఊదితే పడిపోవాలి, ఎన్నో ఉంటాయి. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 సంవత్సరాలు బిఫోర్ హీ వాస్ డిపార్టింగ్ ద రెడ్ సీని రెండుగా చేసే వరకు, అంటే నీ జీవితంలో ఉన్న కష్టాలు, నష్టాలు, వేదన, బాధ, అప్పులు మీ అందరివి తీరునుగాక. అగో ఆమేనంట. ఇంకా కొద్దిగా ఎక్కువ అప్పులు ఉంటే ఆమేన్ అంటాం. ఇంకా ఆమేన్, అవునా కాదా? చూడండి, చూడండి, ఎర్ర సముద్రం నీ మాట ద్వారా అవి జరిగే విధంగా దేవుడు నిన్ను తయారు చేసినంత వరకు అక్కడ మనం ఉండాల్సిందే. నేను రేపు మరొకసారి మీకు చెప్తున్నాను, భయం అన్న వాక్యం చెప్పబోతున్నాను. చాలా మందికి భయం అంటే దీని మీద వాక్యం ఏంటి? అది ప్రవచన. ప్రతి ఒక్క వ్యక్తి భయంలోనే విశ్వాసంగా ఎదుగుతాడు. మిగతా స్థలంలో భయపడితే ఏదైనా అవుతుందంటే భయపడి దేవుడా 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 రోజంతా చెప్తున్నాను బ్రదర్, దేవుడా 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 అని. మిగతా టైంలో చెప్పమను, దేవుడే గుర్తుకురాడు. అవునా కదా? యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. वही बोल रही बदर भाई सवेरे से 5 बजे से యేసు రక్తమే చేయం. ఆ తర్వాత పని అయిన తర్వాత యేసు లేదు, రక్తం లేదు. పొద్దున 3 గంటలకు లేస్తున్నాం బ్రదర్, రోజు 3 గంటలకు ప్రార్థన. మరి ఇప్పుడు ఆడపోయింది? అవునా కాదు? సో భయం ఉండాలి. భయం అన్నది దీవెనకరంగా మారుతుంది. ఆమేనని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. రేపు వినండి, చాలా బాగుంటుంది వాక్యం. సో ఎస్తర్, మోసెస్ బిఫోర్ హీ పార్టెడ్ ద రెడ్ సీ వాస్ పొజిషన్డ్ ఇన్ ద డెజర్ట్. రూత్ బిఫోర్ షీ పొసెస్డ్ బోయాస్ ని పొందుకోక మునుపు రూత్ ఎక్కడుంది? ఆ దరిద్రమైన సేన్లలో పాడి పంట ఏరుకున్నది. కింద పడిన నాణ్యాలను, ఎక్కడ? కింద పడిన నాణ్యాలను, కింద పడిన బియ్యం గింజలను ఎవరామే? రూతు. ఇగో వెనక ఉన్నాడు చూడండి. వాళ్ళకు నానమ్మ. ఎవరికి? నాకు ముని నానమ్మ. ప్రైజ్ ది లార్డ్. మీకు కాదులే. అవునా? అవునా? నాకు అర్థమైతలేదు. ఎవరైనా మా నాన్నమ్మ అన్నారా? ఎవ్వరని లేదు. ఇప్పుడు వెలిగింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రూతు బోయాజ్ ధనవంతుడు, గొప్ప రాజు అనుకోండి. అలాంటి వ్యక్తికి భార్య కాక మునుపు సేన్లలో పనిచేసింది. సేన్లో గింజలు ఏరుకొని ఇంటికి తీసుకెళ్ళి అత్తకు బానిసగా ఉండిపోయింది. భర్త లేని జీవితం జీవించింది, ఎడారి జీవితం. యవ్వనస్తురాలు. అలాంటి వ్యక్తి, భర్త లేడు, కుటుంబంలో మొగదిక్కు లేకుండా జీవించిన జీవితమాలది. ఆమె బోయాస్కి భార్య అయిపోయింది. తండ్రి దేవునికి అంటే నానమ్మ అయిపోయిందని చెప్పి మనం గొప్పగా ఈరోజు చెప్పుకుంటాం. ఎక్కడుండే? ఎడారి లాంటి జీవితం, సేన్లో ఏర్కొని బ్రతికింది. ఈరోజు నీ జీవితం అలా ఉండొచ్చు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ ఊహల్లో నేను కూడా అలా కావాలి అని ఒకసారి అనుకుంటే, మా డాలి చెప్పింది చాలాసార్లు, నేను కూడా ఇలా పెద్ద వర్షిపర్ కావాలి. సిస్టర్ జెరోజ్ ఇక్కడ లూసెక్క దగ్గర తీసుకొచ్చేది, అక్కడ నేను వర్షిప్ చేసేవాడిని. ఆమె ఇట్లా నిలబడేది, ఒక చెయ్యి డౌన్, ఒక చెయ్యి పక్కన, అంటే ఇదే పొజిషన్ అనమాట. నేను వర్షిప్ చేసేవాడిని, అప్పుడు చిన్నపిల్ల ఉండే. ప్రైజ్ ది లార్డ్. నేను కూడా అట్లా పాడాలి, నేను కూడా అట్లా ఉండాలి. చూడండి, ఎక్కడుండే? ఇట్లా ఉండే. దేవుడు ఎక్కడ తీసుకొచ్చిండు? నీ ఊహకు తగిన విధముగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నిన్ను విడవాడు దేవుడు, నిన్ను విడబాయాడు దేవుడు, నిన్ను దీవించే తీర్తాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. మరి అదే విధంగా చూడండి, డానియల్ బిఫోర్ హీ పొసెస్డ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఫేవర్ హీ వాస్ పొజిషన్డ్ ఇన్ ద లయన్స్ డెన్. ఒక పెద్ద, అంటే బాబులోన్ సిటీకి ఒక పెద్ద వీరుడని, ఒక ప్రవక్త అని, ఒక జ్ఞానుడని ఎవ్వరు ఎరగక మునిపే దానియేలు ఎక్కడుండే? సింహాల మధ్య, ప్రాణాపాయం, సావు మధ్య ఉండే. ఆ సావు పెట్టని అలా మూసేసి బయటికి వచ్చి అలా మూసేసి వచ్చేసిండు.
సావు ఎదురుగుంట వస్తే సావు పెట్టనే మూసేసి ఇక నాకు రాదులే సావు, నువ్వు ఈ రెస్ట్ తీసుకొని సావు పెట్టనే మూసేసి వచ్చిండు. ఆ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుడు మనం ఊహిస్తే ఆ మరణం అన్నది మనం వాటికి తలపేసి రావచ్చు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. చూడండి, చాలా మంది మీరు అనుకుంటారు పౌలు చాలా గొప్పోడు, పౌలు చాలా, అవును నిజమే గొప్పోడే, కానీ బిఫోర్ హీ పొసెస్డ్ మినిస్ట్రీ, పౌలు గారు మినిస్ట్రీలో వెళ్ళక మునుపే, మినిస్ట్రీని ఆరంభించక మునుపే ఆయనను దేవుడు ఎక్కడ స్థిరపరిచాడు తెలుసా? కళ్ళు లేకుండా గుడ్డోడుగా. హీ వాజ్ బ్లైండ్ బిఫోర్ హీ స్టార్టెడ్ మినిస్ట్రీ. నాకేది కనిపిస్తలేదు నా జీవితంలో అని మనం అనుకోవచ్చు. పౌలు మినిస్ట్రీ స్టార్ట్ చేయక మునుపు, ఆయన మినిస్ట్రీలో ఇంత అభిషేకం రాకమునుపు, పేరు ప్రతిష్ట రాకమునుపు, గ్రంథాలు రాయక మునుపు గుడ్డివాడగా ఉండే. ఒక ప్రవక్త వచ్చి తాకినంత వరకు గుడ్డివాడే. అలా ఒకవేళ మన జీవితం ఉంటే, ఈరోజు ఏం కనిపిస్తలేదు బ్రదర్, ఈరోజు నా జీవితంలో ఏమైతే లేదంటే దేవుడు ఎందుకో నిన్ను కన్ను మూయించి పెట్టి ఉన్నాడు. అలా అని నీకు వచ్చిన తలంపు, నీకు వచ్చిన ఊహ, నీకు వచ్చిన ఆలోచన వ్యర్థం కాదు, అది ఖచ్చితంగా జరుగుతుంది. యేసు నిన్ను దీవించే తీరుతాడు. హల్లెలూయా. సో జీసస్ కూడా నేను పునరుత్థానం అవుతాను అనుకున్నాడు. అవునా కదా? అవుతాను అనుకునే కదా వచ్చిండు. అవునా కదా? మైకులు ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పకపోతే వేరెవరికన్నా ఇద్దామని. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో జీసస్ బిఫోర్ హీ పొసెస్డ్ ద రెజరెక్షన్, హీ వాస్ పొజిషన్డ్ ఓవర్ ద క్రాస్. ఆ యొక్క పునరుత్థానము కాక మునుపు ఆయనను ఎక్కడ తీసుకెళ్లారు? సిల్వలో నాకై కాచెను ఇక్కడ తండ్రి దేవుడు అతన్ని చూడకుండా ఉండి ఉంటే సమాధిలో కూడా చూసి ఉండేవాడు కాదు, పునరుత్థానం కూడా ఇచ్చేవాడు కాదు. ఫస్ట్ హీ హాస్ టు సీ హిమ్ ఇన్ ద ఆ క్రాస్. ఆయన పొజిషన్ అదే, రెజరెక్షన్ కి మార్గం, రెజరెక్షన్ కి అంటే పునరుత్థానానికి కారణం అదే, మార్గం అదే. అయితే యేసయ్య చూసి ఉన్నాడు. హీ ఇమాజిన్ దట్ ఐ విల్ బి రిజన్, నేను తండ్రి కుడి పక్కన కూర్చుంటాను, నేను సర్వ అధికారము పొందుకుంటానని ముందే ఊహించుకున్నాడు. కాబట్టి ఆ సిలువ మార్గం పొంటి వెళ్ళి వాటిని సాధించుకోగలిగాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఒక మంచి పొజిషన్ రావాలంటే, ఒక మంచి ఎదుగుదల రావాలంటే చాలా మందికి రాత్రుల్లో కలలు వస్తాయి, లేకపోతే తలంపు వస్తుంది. ఏమని? నేను కూడా అలాంటిది చేయాలి, నేను ఇలా అయిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. కరెక్టే, అన్ని మంచివే, కానీ దాని మధ్యలో చిన్న బాధలు, చిన్న కష్టాలు, చిన్న వేదన, చిన్న ఏదైనా ఆటంకం వస్తే నేనేం అనుకొని వచ్చిన అక్క ఈడికి అలాంటిది ఏమి కనిపిస్తలేదంట. మరి జోసెఫ్ కూడా ఏం కనిపించలే. ఏం కనిపించింది జోసెఫ్కి? మీరు చాలా దూరం వెళ్ళిపోయారు చెరసాల. దానికంటే ముందు ఏం కనిపించింది జోసెఫ్కి? దానికంటే ముందు ఏం కనిపించింది? సొంతంగా చంపుదామనుకున్నారు తన సొంత అన్నదమ్ములు. ఆ తర్వాత గుంత తర్వాత అమ్ముడు, ఆ తర్వాత బానిసత్వం, కొన్ని సంవత్సరాలు బానిసగా స్లేవ్గా పనిచేశాడు. తర్వాత చెరసాల జీవితం. చిన్న జీవితం కాదండి. అంత పెద్ద పొజిషన్కి పెట్టుబడి ఏడా? వేర్ ఇస్ దట్ ఇన్వెస్ట్మెంట్? నీకు డైరెక్ట్గా అది కావాలి, డైరెక్ట్గా ఇది కావాలంటే ఫౌండేషన్ లేనిది ఏది కూడా నిలబడదు. అది ఇట్లా వస్తుంది, ఇట్లా పోతుంది. కష్టపడి సాధించింది దానికి విలువ ఉంటుంది, నిరంతరము అది నీలోనే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో యువర్ పొజిషన్ మే లుక్ లైక్ పెయిన్, ఐసోలేటెడ్ ఆర్ డిలే, బట్ ఇట్స్ యాక్చువల్లీ ప్రిపరేషన్. ఈరోజు నీ పొజిషన్, ప్రైజ్ ది లార్డ్, ఎక్కడైతే నువ్వు ఉన్నావో ఆ స్థలం నువ్వు ఎక్కడికో వెళ్ళాలి. కానీ ఈరోజు ఏం చూస్తున్నావు? వేదన, శోధన, దుఃఖం, కన్నీరు, బాధ, అవమానం, నిందలు పక్కవారే పొడుస్తున్నారంట. ఆలస్యం కావచ్చు నీ పొజిషన్లో. మరి అదేవిధంగా ఆలస్యం కావచ్చు
మరి రకరకాల బలహీనతలు నీ జీవితంలో ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని ఏమంటున్నాడంటే సిద్ధపరిచే స్థలం అంటున్నాడు. ఆమేన్. ప్రిపరేషన్, ఐఎమ్ ప్రిపేరింగ్ యూ. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కానీ బిఫోర్ ప్రమోషన్ దేర్ ఈజ్ ఏ పొజిషన్. ప్రమోషన్ రాక మునుపు ఒక పొజిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఒక స్థాయి మనకు ఉంటుంది. హెడ్ క్లర్క్ కాకముందు ఎల్డీసీ ఉండాల్సిందే, అవునా కదా? సో ఉన్నతం ఒకటేసారి మనం ఆ స్థాయికి వెళ్ళలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో యు ఆర్ నాట్ బరీడ్. చెప్పండి, You are not buried. నువ్వు సమాధి చేయబడలేదు, నీవు సమాధి చేయబడలేదు, కానీ నువ్వు విత్తబడ్డావు. కానీ నీవు విత్తబడ్డావు. ఏమర్థమైంది? సమాధి చేయబడలేదు కానీ విత్తబడ్డాం. మళ్ళీ చెప్పండి. సమాధి చేయబడలేదు కానీ విత్తబడి కానీ ఉన్నాం. మేము విత్తబడ్డాం. అర్థం ఏంటి? సస్తే సమాధి అయిపోతాం, అవునా కాదు? విత్తనం విత్తితే చెట్టు చిగురిస్తాం, ఫలిస్తాం, చిగురిస్తాం, ఏమైతుంది? ఫలిస్తుంది. సో నువ్వు ఏమయ్యావు ఇప్పుడు? ఫలించాం. ఇప్పుడు నువ్వు విత్తబడ్డావు, ఆమేన్. ఒక వృక్షంగా తయారవుతావు, ఆమేన్. అనేక పనులు ఇస్తావు, ఆమేన్. దీవెనకరంగా మారుతావు, ఆమేన్. ఆశీర్వాదకరంగా మారుతావు. ఆమేన్. నీ వల్ల అనేక చెట్లు పుడతాయి. ఆమేన్. నువ్వు ఈ లోకానికే తండ్రి కాబోతావు. ఆమేన్. నువ్వు సమాధి చేయబడలే, హల్లెలూయా. నువ్వు విత్తబడ్డావు. ఆమేన్. సో గాడ్ హెస్ ప్లాంటెడ్ యూ, డిడ్ నాట్ బరీ యూ. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయినా ఈ ఖాందాన్లో అంటాం. కుడుముతులే మొదలుతా తెలిసిందాక నా వందకు మాటమా అల్లా పెట్టినాతా పంచిపారు 10 రూపాయ కోసం. ఆమె కమిషన్ చూసుకుంది, నన్ను ఈ యొక్క ఇంట్లో గోతులు వేసేసింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విత్తుతున్నాడు అక్కడ ఎదగాలని. మన తలంపు ఎలా ఉంది చూడు, అనవసరంగా వచ్చినని. సో ఊహల్లో ఎప్పుడైతే దిగజారిపోయే ఆలోచనలు వస్తాయో నువ్వు పడిపోతావు. అది నాశనానికి కారణం తీసుకొస్తుంది, అది సైతాన్. కానీ దేవుడు నీకు ముందు ఒక ఊహ ఇచ్చాడు. అదే అంటే దేవుడు నిన్ను అక్కడ సమాధి చేయలే, నిన్ను ఒక చెట్టుగా మార్చడానికి ఒక విత్తనంగా విత్తి ఉన్నాడు. విత్తనం నశించాలియా, అది చెట్టుగా మారాలంటే నీ జీవం నశించాలయ్యా. బాబా బాబా బాబా, ఏం రాగం రా బాబా. అది నిజంగా సత్యం కాదు. మీరు ఇంతవరకు పాడినారు కదా, ఈరోజు అర్థమైందేమో దానికి. ఈ అమలమ్మ అయితే మొత్తంకి పోయి పోయి అబ్బాబు కృష్ణరాజు పాదారు దానికి అర్థమే తెలియదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో విత్తనం కొన్నిసార్లు నశించాలి, అది చెట్టుగా మారాలంటే. ఈరోజు ఊరికే ఇలా వచ్చి మీ ముందు ఇదేదో బట్టలు వేసుకొని నిలబడలే, లోపల చాలా గాయాలున్నాయి, చాలా సాక్ష్యాలు నిండి ఉన్నాయి ఈ శరీరంలో, ఈ జీవితంలో. ఎందుకంటే ప్రతి దానిలో వాక్యం సెలవిస్తుంది. రోమెల్కి రాసిన లేఖ 8:28లో, అండ్ వీ నో దట్ ఇన్ ఆల్ థింగ్స్ we know that all things work together for good to them that love God. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమించు వారిని ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు నాకై సమస్తము మేలునకై సహకరించును. సమస్తము నీకు కీడు రాని, నీకు మేలు రాని. ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను శపించినా అది కూడా దేవుడు మేలుగా మారుస్తాడు. ఆమేన్. ఆమేన్. ఎందుకంటే అది కూడా వాగ్దానం. నిన్ను ఎవరైనా శపిస్తే వాళ్ళని శాపంగా మారుస్తారని. ఇప్పుడు చాలా మంది ఇంట్లో భార్య భర్తలు కొట్లాట అవుతుందా కాదా? అవుతుంది. ఇప్పుడు కాలే అమ్మా, నన్ను ఇట్లా చూస్తుంది కొట్లాట అయితే. ప్రైజ్ ది లార్డ్. అయిందా కాలేదా? ఎంతమందికి అయింది? నాకైతే అయితేనే ఉంటుంది రోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయింది కదా. ఇప్పుడు నిజంగా మీరందరూ నేను చెప్పిన దాంట్లో నేను అని చెయ్యి ఎత్తాలి, తక్కువని. నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్. చెప్పనా వద్దా? చెప్పండి. చెప్పాలనా వద్దా? ఏమో మమ్మగుడు లేడా నీకు? అప్పుడు లేడా? అప్పుడు అంటే ఏదో లేనట్టు పోయాడు, పెళ్లి చేసుకుంటా మళ్ళీ. ప్రైజ్ హల్లెలూయా.
సో కొట్లాట అయితే ఇప్పుడు భర్త కొట్టడానికి వస్తాడు, వచ్చిండు ఒకటి వేసిండు అనుకోండి, వేసిండా వేసిండు. చేయొద్దండి ఎవరెవరు వేసిండు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అయితే ఇప్పుడు నెక్స్ట్ చూడండి, మళ్ళీ చెయ్యి వెంటనే ఎత్తాలి, సాక్షులు వాళ్ళనే అంటారు. ఏ మొగోళ్ళు మీరు అటు చూడకండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇప్పుడు మొగడు ఒక కొట్టగానే ఈమెమంటది, నువ్వు మళ్ళీ చెయ్యి అయితే లేపు. ఇప్పుడు లేపాలి, అవునా కాదా అని. నువ్వు కొట్టయితే చూడు ఏం చేస్తావు, నువ్వు చెయ్యి అయితే వేయి, మళ్ళీ ఒకటి వేస్తాడు, ఇగో నేను చెప్తున్నా చూడాలి. ఇలా 2, 3, 4, 5 అయిపోతుంది, మళ్ళీ ఇట్లనే అంటుంటారు, అవునా కాదా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ప్రతి దాంట్లో ఒకవేళ మన కుటుంబంలో వేదన, శోధన, భర్త, భార్య, బిడ్డలు ఏదైనా కానీ దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళకి దేవుని సంకల్పం చొప్పున, దేవుని ప్రణాళిక చొప్పున అది ఒక రకమైన విత్తనము మిమ్మల్ని విత్తి ఉన్నాడు. అందులో విత్తనం పోరాడదండి, మీకు చెప్తే నమ్మరు ఇల్లు. ఎప్పుడైనా విత్తనాన్ని పాతిన తర్వాత కొట్లాడిందా ఎవరితోనైనా పోయి? లేదు. కంప్లైంట్ చేసిందా? లేదు. ఎవరి గురించి అయినా మాట్లాడిందా? మాట్లాడలేదు. ఆ? లేదు. బయటకు వచ్చి మళ్ళీ పోయిందా? మినిస్ట్రీకి వచ్చి బయటికి పోయి మళ్ళీ వచ్చిందా? లేదు బ్రదర్. అయిపోయిందా? అయిపోయింది. మనము కొన్ని రోజులు అత్తోర్లు ఉంటాం, మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం. ఏమమ్మా నీ కోడలు, దానికి సిగ్గే లేదంట. నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ వస్తుంది. చూడండి విత్తనం బాగా, అది ఒక రోజు ఎక్కడైతే విత్తబడ్డదో ఆ మట్టినే చీల్చుకొని బయటకు వస్తుంది. ఆమేన్. ఫలించుకుంటూనే వస్తుంది, ఆమేన్. ఫలించుకుంటూ రాదది. ఆమేన్. ఆ చిన్న చెట్టుని కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా, గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, వర్షం వస్తుంది, మేకలు తొక్కుతాయి. కొన్నిసార్లు ఈ కోళ్ళు చూడండి వెళ్ళి పక్కనే ఇలా గుచ్చుతాయి, గిట్లు 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 గిట్లా అంటే, అయినా కూడా అది ఏమన్నది. కానీ ఒకరోజు పెద్దగా చాలా పళ్ళు కాస్తుంది, అనేకులకు పంచి పెడతాయి, ఆమేన్. అనేకులకు పంచి పెడతాయి. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదీ దేవుడు నన్ను విత్తి ఉన్నాడు, నేను ఇక్కడ చెట్టుగా ఎదగాలి, ఏమొచ్చినా ఎదుర్కొంటాను, అలాంటి స్వభావం కలిగి ఉండే రూత్ కానీ, డానియేల్ కానీ, మరి యోసెఫ్ కానీ, దావీదు కానీ, ప్రతి ఒక్కరూ వీరందరూ కూడా అలాంటి స్వభావం కలిగే వాళ్ళు వాటన్నిటిలో భరించుకొని బయటికి వెళ్ళగలిగారు, ఉన్నతమైన స్థితిలో ఎదగగలిగారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇక్కడ చూడండి, ఈ ఇమాజినేషన్ ఎలాగుంటుంది అంటే మన ఊహలు ఎలా ఉంటాయి. ఆదికాండం 1:26 దేవుడే ఊహించాడు ఏమని, అండ్ గాడ్ సెడ్ లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్, ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ ఆఫ్టర్ అవర్ లైక్నెస్. దేవుడు ఏమన్నాడు, మన పోలికలో మనలాగా ఇక మనిషిని మనము సృష్టిస్తామని దేవుడే ఊహించుకున్నాడు. ఎవరు ఊహించుకున్నారు? దేవుడు. అందరు చెప్దామా? దేవుడు ఊహించుకున్నాడు. దేవుడే ఊహిస్తే దానికి ఎంత పెద్ద శక్తి ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో బిఫోర్ హీ క్రియేటెడ్ మ్యాన్ హీ ఇమాజిన్, బిఫోర్ ద ఎర్త్ అపియర్డ్, ఈ భూమియే కనిపించక ముందు ఇట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఇమాజినేషన్ ఆఫ్ గాడ్. అంటే భూమి కనిపించలే, మానవుడు కనిపించలే, చెట్లు కనిపించలే, పుట్టలు కనిపించలే, పాములు కనిపించలే, తేలు కనిపించలే, ఈ బకపీసు ప్రిసిల్లా కూడా కనిపించలే. కానీ ఇవన్నీ కూడా దేవుని మనసులో మనం అందరం కనిపించున్నాం. ఆమేన్. సంతోషంగా లేకపోతే పర్వాలేదు, ఎందుకంటే సృష్టి చూడకుండానే జరిగింది, చూసి జరగలే. ఇప్పుడు అన్న ముఖాన్ని చూసి, అన్న మైకిల్ ముఖాన్ని చూసి పెట్టినంత తయారు చేసిండా దేవుడు. నీ కూడా ఆవిడ తయారు ఉన్ కూడా రౌండ్ మూజి వెక్కిరా, అట్లా చేసిండా? చూడలే. చూడకుంటేనే సమస్తాన్ని దేవుడు సృష్టించి, అంటే ఊహలో సమస్తాన్ని తలంచి పెట్టిండు. సో ఇన్ ద మైండ్ ఆఫ్ గాడ్ బిఫోర్ ఇట్ బికేమ్ సీన్, గాడ్ హ్యాస్ ఆల్రెడీ సీన్ ఇన్ హిస్ ఇమాజినేషన్. దట్ మీన్స్ యువర్ లైఫ్ విల్ ఆల్వేస్ ఫాలో ద పిక్చర్ ఇన్ యువర్ ఇమాజినేషన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. ఇప్పుడు మీ జీవితము ఎలాగా నడుస్తుందో మీరు ఎప్పుడు ఊహించలేదా?
ఇలా నడవాలి, ఇలా ఉండాలని. ఊహించిన. అవునా కాదు? అవును బ్రదర్. ఒక ఇల్లు అద్దెకి తీసుకోకముందు ఎలా ఉండాలి? 2 రూములు ఉండాలి, కిచెన్. అవునా కాదు? అలా ఉంటే బాగుంటుంది. చూడు, ప్రతిదీ ఊహించుకుంటుంది. ప్రతిదీ కూడా మన జీవితం ఈరోజు ఆధారపడిందంటే మన ఊహల మీదనే ఆధారపడింది. మీరు బాగా ఆలోచించి చూడండి. మనం ఇంతవరకు ఈ ఊహలకు ఇంపార్టెన్స్ ఇవ్వలే. మన ఊహలకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వలే. సో యువర్ లైఫ్ విల్ ఆల్వేస్ ఫాలో ద పిక్చర్ ఇన్ యువర్ ఇమాజినేషన్. ఇఫ్ యూ క్యాన్ సీ ఇట్ ఇన్ యువర్ స్పిరిట్, యూ క్యాన్ హోల్డ్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో ఏదైతే మనం ఊహిస్తున్నామో అది మనం ఆత్మలో చూడగలిగితే, దేంట్లో? ఆత్మలో చూడగలిగితే అది మనం చేతులారా ఇలా చూడగలుగుతాం, ఎత్తుకోగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ప్రతి తల్లి తన బిడ్డలకు జన్మనిచ్చినప్పుడు జన్మ ఇవ్వకముందే ఊహిస్తుంది. నా బిడ్డలుంటే ఇలాంటి ఫ్రాక్ కుడతా, ఇలాంటి బట్టలు ఇస్తా, ఇలాంటి చేస్తా. ఎవరికి తనకు బిడ్డలు పుట్టక మునిపే తాను ఊహిస్తుంది. ఏమండి, మనకు కూడా ఒక కూతురు ఉండాలి. అవునా కాదు? ఏమండి, మనకు కూడా ఒక కొడుకు ఉండాలి. ముందే ఊహించుకుంటుంది. నా కొడుకుంటే కూడా ఇట్లుంటాడు, నేను కూడా ఆయనకి ఇట్లా తల దూవుతా. ఇవన్నీ తల్లులు ఊహించుకొని తలలు దువ్వడము. అవునా కాదు? కొడుకుని కూతుర్ని కొట్టడం కూడా ఊహల్లో ఉండే వాళ్ళకి. నేను కూడా ఎవరైనా కొడితే వీళ్ళు చూసిండ్రు, అది వీళ్ళకు కూడా కొట్టాలని ఆశ ఉండే. నా పిల్లలు కూడా ఇట్లా తినిపియాలి ఉండేనే లేదా? ఏదో అట్లనే కుక్కర్లా గణేసిండ్రా ఏమో మరి. అవునా కాదు? ఆ కాలంలో 8, 9, 12, 13 ఉండే. ఎక్కడ ఎవరిని చూస్తాం, ఎవరికి తల దూవుతాం? అవునా కదా క్యారనమ్మ? మరి అంతమందిని ఎందుకు అన్నావు? ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి పేర్లు కూడా గుర్తు, చిన్నోడా పెద్దోడా ఆడు నడిపోడా అంటారు. ఏదంటే ఎవడు ఎప్పుడు పుట్టిండో తెలియదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసు వందనం. కాబట్టి చూడండి, ఇవన్నీ కూడా మనం ఊహించుకున్నాం. మన ఊహల్లో ఇవన్నీ మనం ఊహించాం కాబట్టి మనం పిల్లల్ని చూడగలుగుతున్నాం, ఎత్తుకోగలుగుతున్నాం. అవునా కాదా? పిల్లలు లేరా? ఉన్నారా లేరా? చెవుడా? ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అది ఏదైతే మనం ఊహించుకుంటున్నాం ఆత్మలో, సో బిడ్డలు ఆత్మకార్యమే కాబట్టి ఆత్మలో ఏదైతే మీరు ఊహించుకుంటారు వాటిని మీరు చేతులారా చూడగలుగుతారు. సో ఇఫ్ యూ క్యాన్ సీ ఇట్ ఇన్ ద స్పిరిట్, ఆత్మలో. ఈరోజు మీరు ఆధ్యాత్మిక జీవితం, నా జీవితం ఇలా ఉండాలి, నేను ఫలానా ప్రీచర్గా ఉండాలి, నేను ఫలానా ప్రవక్తగా ఉండాలి, నేను ఇలాంటి దీవెనలో ఉండాలని నువ్వు ఆత్మను చూడగలిగితే ఒక రోజు నువ్వు నిజంగా టీవీలో నిన్ను చూడగలుగుతావు. ఆ రీతిగానే దేవుడు నిన్ను చూపెడతాడు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసు వందనం. సో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్రవచనం ఇచ్చున్నాడు. ప్రామిస్ ఇస్ దేర్. వాగ్దానం ఉందా? ఎంతమందికి ఉంది ప్రామిస్, వాగ్దానం, ప్రాఫెసీ? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చాలా మందికి లేదే. న్యూ ఇయర్ రోజు కాళ్ళు దొరకలే. ఒకటే పాట పాడినాం కదా 31st నైట్, నీకేమొచ్చింది నాకేమొచ్చింది, ఉనికి నా వంచి ఎనికి నా వంచి. పాడినరా లేదా? అలా ఎంతమంది పాడిండ్రు పాట? రాలే ప్రవచనలు ఎవరికి రాలే, ప్రామిసెస్ రాలే. సరే వద్దులే, చాలా మందికి రాలేదండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు అబ్రహాంతో ఏ మాట అంటున్నాడు చూడండి. జెనసిస్ చాప్టర్ 13 verse 14 and 15. నీ కన్నులెత్తి నీవున్న చోటు నుండి ఉత్తర దక్షిణ తూర్పు పడమర దిశలలో చూడు, నీవు చూచిన దేశమంతయు నీకగును, నీ సంతానమునకును నేను ఇస్తాను అంటున్నాడు. అంటే దేవుడు అబ్రహాంతో ఏమంటున్నాడు? లిఫ్ట్ అప్ నౌ thine eyes and look from the place where thou art, for all the land which thou have seen to thee will be given. సో ప్రతి ల్యాండ్ నువ్వు ఎక్కడున్నావో అక్కడి నుంచి నువ్వు చూడు అన్నాడు. ఎక్కడ వరకు? ఇప్పుడు అబ్రహాం మహా చూడగలిగితే ఎక్కడి దాకా చూసి ఉంటాడు? ఏదో కొద్దిగా. కానీ తలంపులో, ఇక్కడ నన్ను బాగా వినండి, ఇక్కడ తలంపులో ఇప్పుడు మనం కూడా అనుకుంటాం, నాకు 1,00,000 దొరికితే చాలనుకుంటామా? ఉండండి, నేను కరెక్ట్ మనిషిని. ఎంత ఉండాలి సిస్టర్? 1,00,00,000 రూపాయలు. 1,00,00,000 ఆడ ఇది సరిపోతుంది ప్రజెంట్గా. ఇంకా
10 కోట్లు 20 కోట్లు ఊహించిన దానికంటే అధికంగా. చూసారా సిస్టర్, చూస్తుంది కోటి, కానీ ఊహల్లో మనం ఏమంటాం, నాకు ఇంత ఉంటే. అవునాక అబ్రహాం అలాగే. అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు, ఎక్కడ వరకంటే చూడగలుగుతావు, నా ఊహల్లో నేను ఎక్కడ వరకు వెళ్ళాలని. ఇప్పుడు నేను డైలీ కోట్ చేస్తుంటాను దేవుడి ప్రార్థనలో, ప్రభా నేను అక్కడ బోధిస్తున్నా, ప్రభా నేను అక్కడికి వెళ్తున్నా, ప్రభా నేను ఇక్కడికి వెళ్ళొచ్చాను. నేను వెళ్ళినానా? లేదు. కానీ నేను వెళ్తా. ఆమేన్ ఇంకెప్పుడు వెళ్తారు? నేను వెళ్తా, డై వేసుకొని వెళ్తా. Praise the Lord. ఐ విల్ గో. Amen. ఎందుకంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు ఎక్కడ దాకా చూడగలుగుతావు. సో ఇన్ మై ఇమాజినేషన్ గాడ్ హస్ సీన్ ఇన్ హిస్ ఇమాజినేషన్ వాట్ వాజ్ నాట్ దేర్. లేనిదే ఆయన చూడగలిగాడు, అది నేను చూస్తున్నాను. ఆమేన్ సో అదే విధంగా అబ్రహాంతో దేవుడు ఏమన్నాడు, ఎక్కడ వరకు దిశలు చూడు, నార్త్ వెస్ట్ ఈస్ట్ సౌత్, ఎక్కడ వరకు, ఎక్కడ చూస్తాడు ఈ కళ్ళతోటి. సో నీ ఊహల్లో నువ్వు చూడు, నేను నిన్ను అంతగా దీవిస్తాను. ఆమేన్ సో అబ్రహాం ఊహించిన దానికంటే, చూసిన దానికంటే అధికముగా దేవుడు దీవించాడు. ఆమేన్ ఆ రీతిగా మీ యొక్క ప్రాఫెసీ, మీకు ఇచ్చిన వాగ్దానాలు దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్ అందుకే అడిగాను, మీకు వాగ్దానాలు వచ్చినాయా అని. కానీ మనం ఆ వాగ్దానం వచ్చిందా లేదా అన్నీ మర్చిపోయాం. మనం అది పట్టుకోవాలి. ఈరోజు వాటిని పట్టుకొని, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో గాడ్ టోల్డ్ అబ్రహాం, వాట్ యు సీ ఐ విల్ గివ్. ద ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్ డిటర్మైన్స్ ద ఎక్స్టెంట్ ఆఫ్ యువర్ పొజిషన్. సో ఏదైతే మనం అధికంగా ఊహించగలుగుతాం, ఏదైతే అధికంగా ఆలోచించగలుగుతాం, అంతేకాదు అంతకంటే మించిగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించగలుగుతాం. ఆమేన్ కొద్దిగా కొద్దిగా కోరితే కొద్దిగా వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం అధికం, మన దేవుడు అధికం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అబ్రహాం ఇమాజిన్డ్ డిసెండెన్స్ లైక్ ద స్టార్స్ అండ్ ద శాండ్ అండ్ దట్ బికేమ్ హిస్ రియాలిటీ. సో అబ్రహాంకి దేవుడు ఒక ప్రవచనం ఇచ్చాడు. ఏమిచ్చాడు? నీకు బిడ్డలు ఎలా ఉండును, ఇసుక రేయి వలె ఉండును, తారల వలె ఉండును అని చెప్పాడు దేవుడు. ఇది అబ్రహాం ఊహించుకున్న ఊహ, ఆయన తలంచిన తలంపు ఇది. ఈ ఇమాజిన్, ప్రభా నాకు ఒక్క కొడుకు కాదు, ఇంతమంది బిడ్డలు ఉన్నారని. ఆయన తలంచిన దానికంటే దేవుడు అధికముగా తలంచిన దాన్నే దేవుడు ఇస్తాడు. ఆమేన్ ఇప్పుడు మీరందరూ డ్రెస్సింగ్లు వేసుకొని వచ్చిండ్రా? వేసుకొచ్చిండ్రా? వచ్చినాం అది కూడా చెప్తలేరేమమ్మా. వేసుకొచ్చిన నిజంగా నిజంగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ ఏమన్నా డౌట్ ఉంటే మరి నువ్వు చెప్తలేవు, అది కూడా తెలియదేమో నీకు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ మీ దగ్గర చాలా ఉన్నాయండి డ్రెస్సింగ్స్, ఉన్నాయా లేవా? ఉన్నాయి బ్రదర్. ఆయన ఇదే ఎందుకు వేసుకొచ్చిండు? మీ మనసుకి ఇదే నచ్చింది, ఈరోజు ఇదే నచ్చింది. అవునా కాదు? ఎస్. సో అదే విధంగా మన తలంపుకి ఏదైతే వస్తుందో అదే చేస్తాం మనం. మీ తలంపుకి ఏమొస్తుందో అదే సాతాను యూస్ చేస్తాడు, అందులోనే దేవుడు కూడా దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్ సో మన తలంపు మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నాకు వేరే పాట పాడాలండే, కానీ ఇక్కడ చేయి పెట్టగానే నాకు కరెక్ట్గా అదే కీ వచ్చింది. నా కీ అక్కడనే పడ్డది. అంటే ఏ పాట అయితే పాడానో అదే స్కేల్ మీద నా చేతులు పడ్డాయి. అంటే నేనేమనుకున్నాను, ఇదే పాడమంటున్నాను దేవుడు. పోయినసారి వీళ్ళు సరిగా వీళ్ళకి అర్థం కాలే కదా, ఈసారి అందరు కలిసి, ఈసారి బాగా అర్థమైంది కదా. అవును బ్రదర్. వందనాలు చెప్పిండ్రా? అవును. ఎప్పుడు చెప్పిండ్రు? ఇప్పుడు చెప్పండి. ఎట్లా చెప్తారు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎల్ఈడి లైట్లుగా మార్చాలి ట్యూబ్ లైట్లను. ఏ లైట్లను? ట్యూబ్ లైట్లు. దేన్ని? మారిందా లేదా? ఎక్కువ వెలిగిస్తుంది. ట్యూబ్ లైట్ అంటే టింగు టింగు కూడా, ఎల్ఈడి అంటే టక్కుమని ఒకటేసారి బ్రైట్ అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇఫ్ యు వాంట్ టు వాక్ ఇన్ ద డివైన్ ప్రామిస్, యు మస్ట్ ఫస్ట్ సీ దెమ్ ఇన్ యువర్ స్పిరిట్. సో దేవుని యొక్క వాగ్దానంలో మీరు నడవాలంటే ముందుగా, ఇప్పుడు సహోదరి బెట్టి నాకు పిల్లలు లేరు అనుకోండి, ప్రభా నాకు ఒక మంచి కొడుకు కావాలి, అవునా కాదు? అయితే ముందు ఆత్మలో చూడాలి. ముందు ఆత్మలను చూడాలి. ఆత్మలు ఎప్పుడైతే నువ్వు కలిగినట్టు చూస్తావో, దాన్ని విశ్వసిస్తావో, అది నీ ముందు ఉంటుంది అక్కడ. ఆమేన్ అది ఉన్నట్టే. ఆమేన్. సో ప్రవక్తలు ఎలా చెప్తారు? వాళ్ళు
నువ్వు దీవించబడతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అమ్మ లక్ష్మి, నువ్వు ఇల్లు కట్టబడుతుంది నీది, నువ్వు దీవించబడతావు, నీ భర్త వస్తాడు, నీ భార్య వస్తాడు, నీ పిల్లలందరూ. ఎలాగా? దే సీ ఇన్ ద స్పిరిట్. వాళ్ళు ఆల్రెడీ చూసి ఉంటారు కాబట్టి నీకు చెప్తారు. అది నువ్వు నమ్మాలి. ఇగో బాబు అని నేను ఇస్తున్నా అనుకోండి, ఏం లేదని నువ్వు వెళ్ళిపోతే ఏముండదు. థ్యాంక్ యూ బ్రదర్ అని తీసుకుంటే అది నీకు వచ్చేసినట్టు. అన్న ఏలియా యాజకుడు ఏడుస్తుంటే ఇక ముందు గో ఇన్ పీస్ అన్నాడు, ప్రశాంతంగా వెళ్ళు, నీ చిత్తం నువ్వు చెప్పినట్టే వెళ్తానన్నది. అంటే గో ఇన్ పీస్ అంటే విక్టరీ, నీకు విజయం కలుగును గాక, నీ కోరింది నీకు లభించును గాక అన్నాడు. ఆ ప్రీస్ట్ ఆ రకంగానే వెళ్ళిపోయింది. ఆమె నమ్మి పుట్టిండా లేదా? ఎవరు? శామ్యూయల్ ప్రవక్త. అదే విధంగా మనం దీవించబడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఈ రోజు నుంచి మనం అందరం కూడా ఆత్మలో మనం కోరుకున్న వాటన్నిటిని చూడగలగాలి, మన ప్రార్థనలో చూడగలగాలి, మన నిజ జీవితంలో మనం చూడగలగాలి. ఖచ్చితంగా మనం దీవించబడతాం. ప్రైజ్ ది లార్డ్. సో నెగటివ్ ఇమాజినేషన్ డిస్ట్రాయ్స్ డెస్టినీస్. వ్యతిరేకంగా మనం ఆలోచన, వ్యతిరేకంగా మనం ఊహించుకోవడం మన యొక్క గమ్యాలను సర్వనాశనం చేస్తుంది. చాలా మందికి దుష్టాత్మ వచ్చి, దురాత్మ శక్తి వచ్చి, మాంత్రిక శక్తులు నాశనం చేయవు వాళ్ళ జీవితాలు. మన ఆలోచనని మనం ఊహించుకోవడం ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా. ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనంలో, we were in our own sight as grasshoppers and so we were in their sight. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సంఖ్యాకాండం 13:33లో, మేము మా కంటికి, చెప్పండి, మేము మా కంటికి మిడతల వలె, దేని వలె? మిడతల వలె ఉన్నాము. ఎవరి కంటికి? మా కంటికి. ఎవరి కంటికి? అయితే వారి కంటికి కూడా అలానే కనబడితిమి. అయితే ముందు ఎలా కనిపించినాం మనకు మనము? మళ్ళీ చెప్పండి. వాళ్ళకి ఎలా కనిపించారు? తర్వాత ఎలాగా? గట్టిగా చెప్పండి. ముందు ఎవరికి కనిపించారు? తర్వాత ఎవరికి కనిపించారు? మీ తలంపులో మీరే పాముల్లాగా ఉంటే వాళ్ళకు కూడా పామే కనిపిస్తుంది. ఏ నా నెంచుకిరే, ఎన్న వెరీ నెంచుకిరియా అంటే నీకు నువ్వే వెరీ అనుకుంటున్నావు, పిచ్చిదాన్ని. నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నావు అంటే నువ్వు అనుకున్నట్టే అవును నువ్వు పిచ్చిదాన్ని కాకపోతే మంచిదాన్ని. అగో చూసినావా నన్ను పిచ్చిదాన్ని అన్నది? నువ్వే అన్నావు కదా అంట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా మనం తలంచుకుంటామో మనల్ని మనం, ముందుగా మన తలంపు మీద మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు వాళ్ళకి ఎక్కడ పంపిస్తున్నాడు? వాగ్దానం భూమిలోకి పంపిస్తున్నాడు. ఎక్కడైతే పాలు తేనె పొర్లి పొంగుతుందో ఆ దేశంలో వెళ్ళండి, అక్కడ ఆ దేశం నేను మీకు ఇస్తానని దేవుడే పంపిస్తే, వీళ్ళు అక్కడికి వెళ్ళక మునిపే వాళ్ళేమో పెద్ద జాయింట్ లాగా కనిపిస్తున్నారు, మేమేమో గ్రాసపర్ లాగా, మిడతల్లాగా కనిపిస్తున్నామని వీళ్ళే అనుకున్నారు. సో ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నాను? నేనైతే దీవెనా అంట. మీరేమనుకుంటారు? దయ్యమా? మంచిగా చెప్తే చెప్పరు. ప్రైజ్ ది లార్డ్. ఏమనుకుంటున్నారు? నేను ఆశీర్వాదంగా మారుతాను, నేను ఇచ్చే బిడ్డగా మారుతాను, నేను తలగా ఉంటాను, నా జీవితం ఉన్నతమైన జీవితం ఉంటది, నాకు మంచి భర్త ఉంటాడు, నాకు మంచి భార్య ఉంటది, నా బిడ్డలు చాలా ఉన్నత స్థితిలో ఉంటారు, వారు కూడా దీవెనగా ఉంటారు, నా కుటుంబంలో సమస్త కార్యాలు మంచిగా జరుగుతాయి, యేసు మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. సో ఆ రీతిగా మనం ఊహించాలి. ఇజ్రాయెల్ ప్రాబ్లం వాజ్ నాట్ గొలియాత్. చూడండి, గొలియాత్ ఇజ్రాయెల్ ప్రాబ్లం కాదు. ప్రైజ్ ది లార్డ్. సో ఆ గొలియాత్ని చూసి ఇజ్రాయెల్ బిడ్డలందరూ మేము చిన్న చిన్న మిడతల్లాగా ఉన్నాం అనుకున్నారు. హౌ దే ఫెల్ట్? దే ఫెల్ట్ యాజ్ ఇఫ్ దే వేర్ గ్రాసపర్స్. హూ? ఇజ్రాయెల్స్. వెన్ దే సా గొలియాత్. గొలియాత్ సైజుని చూడగానే, అబ్బా వాడు చూడు ఎట్లున్నాడు పోయి, అబ్బా అమ్మలాంటి చూడు, ఆమె చేతులు చూడు ఎలా ఉండవు, ఒక్కటి కొట్టిందంటే కింద పడి. ముందే అనుకున్నావు, అవునాగా? కానీ గట్టిగా అరిస్తే పారిపోతుందని మీకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆమె చూడ్డానికే లావుగా హ్యాండ్సమ్ గా, మా పెట్టిన చాలా ఆమె.
కిచెన్ నుంచి ఇట్లా చూసిందంటే చాలు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చూడండి, కానీ వీళ్ళు ఊహించుకున్నారు గొలియాత్ని చూడగానే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇట్ వాస్ దేర్ ఇమాజినేషన్. దే ఇమాజిన్ డిఫీట్ అండ్ సో దే వేర్ డిఫీటెడ్ బిఫోర్ ద బ్యాటిల్ బిగాన్. వాళ్ళు యుద్ధం మొదలుగానే గొలియాత్ ఇజ్రాయెల్ బిడ్డలతో వచ్చి కొట్టలే, ఏం చేయలే. వాళ్ళు రాకముందే వీళ్ళు ఓటమిని స్వీకరించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అలాగే కొన్నిసార్లు మనం వానమ్మా అంగులో ఉట్టుకు వరాద చొల్లు వేణునాక 10 రూపాయలు 5 రూపాయలు కుడుతుడు. ముందుగానే మనం అరే దేవుడు ఉన్నాడు మమ్మీ, వద్దు మేము ప్రేయర్ చేస్తున్నాం, దేవుడు ఉన్నాడమ్మా నేను కూడా నమ్ముతాను, ఎంతకైనా మంచిది నా మనసు చెప్తుంది 10 రూపాయలు ఇచ్చే వాళ్ళని రావద్దంట. అలాగా. సో ముందుగా భయం ఎంటర్ అయిపోయింది. సో మన మనసులో గొలియాదే గొప్పవాడు అనుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఇక్కడ డేవిడ్ హౌఎవర్ ఇమాజిన్ విక్టరీ. దావీదురాజు చిన్న పిల్లడు ఉన్నా కూడా విజయాన్ని అతను తన తలంపులో తెచ్చుకున్నాడు. ఈ సెట్ టు గొలియాత్, దిస్ డే ద లార్డ్ విల్ డెలివర్ యూ ఇన్ టు మై హ్యాండ్స్. ఈ రోజు దేవుడు నా హస్తంలో నీ ప్రాణాన్ని సమకూరుస్తున్నాడు, నీ ప్రాణాన్ని నా హస్తంలో పెడుతున్నాడు అన్నాడు. డేవిడ్ ఇమాజిన్ వాస్ ఫిల్డ్ విత్ ద డివైన్ కరేజ్ అండ్ నాట్ ఫియర్. సో ఏదైతే దావీదురాజు ఆలోచించిండో అది దైవిక శక్తితో నిండి ఉండే, దైవిక ఆలోచనతో ఒకటై ఉండే. సో ఏదైతే మనం దైవిక శక్తి కూడిన ఆలోచనతో మనం ఉంటామో ఖచ్చితంగా మనం వాటిలో విజయాన్ని పొందుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, Amen. సో యువర్ ఇమాజినేషన్ క్యాన్ ఐదర్ బీ యువర్ గ్రేటెస్ట్ వెపన్ ఆర్ యువర్ గ్రేటెస్ట్ వీక్నెస్. సో ఈరోజు మీరు ఏం ఊహించుకుంటున్నారు, అది ఒక గొప్ప ఆయుధంగా ఉంటుంది, లేకపోతే గొప్ప బలహీనంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం ఊహించుకుంటున్నారు, బలహీనంగానా బలంగానా? బలహీనంగా. సో కొన్ని వాటిలో మనం బలహీనంగా ఆలోచిస్తాం, కొన్ని వాటిలో మనం బలంగా కాదు బలహీనంగా ఆలోచిస్తాం. సో మన ఆలోచనలో మన ఊహల్లో ఏదైతే ఉందో, ఇప్పుడు బలహీనంగా ఆలోచిస్తున్నావా బలంగా ఆలోచిస్తున్నావా నీ ముఖం చూసి నేను చెప్పగలుగుతాను, అవునా కాదు? అవును. మనం బయటికి కొన్నిసార్లు బలంగా కనిపిస్తాం, లోపల మనము ఏం చెప్పాలక్క, నా బాధలు శత్రువులు కూడా రావద్దట. ఈ డైలాగులు మీరు అందరూ కొట్టి ఉంటారు, అవునా కాదు? అవును బ్రదర్. నాకున్న బాధలు నిజంగా చెప్తున్నా ఎవ్వరికి రావద్దక్క. మరి నీకున్న దీవెన్లు నువ్వు అదే పని చేస్తున్నావు. ఈ ఎడారి జీవితం, ఈ చెరసాల జీవితం, ఈ యొక్క పంట సేన్లో పనిచేసిన రూతు జీవితం అక్కడి నుంచే కదా అక్కడికి పోయింది. మరి ఈ జీవితం నుంచి ఆ జీవితంలోకి దేవుడు తీసుకెళ్ళాడు. ఎవ్వరికి రావద్దు, ఎవరు శపిస్తున్నావు, నిన్ను శపించుకుంటున్నావు, వేరేలో కూడా రాకుండా చేస్తున్నావు. చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద దీవెనలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. సో నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావు, ఇంతవరకు నువ్వు ఆలోచించి ఉంటావు, ఇంతవరకు నువ్వు తలంపులో ఊహల్లో నీకు ఉండొచ్చు, నేను చిన్నదాన్ని, నేను పనికిరాని, నేను బలహీనుడని, నా జీవితంలో ఈ కార్యాలు జరగవు, అనవసరంగా నా జీవితం వృధా చేసుకుంటాను అనుకోవచ్చు. కానీ ఈరోజు నీ ఊహల్లో విజయం అంటూ ఉంటే ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు, ఆ రీతిగానే దీవించబడతావు. హీబ్రూస్ 11:1 says faith is the substance of things hoped for, the evidence of things not seen. నమ్మకం అనగా మనము ఆశించిన విషయముల యొక్క సారం, కనబడని విషయముల యొక్క ఆధారం. సో ఏదైతే కనబడదో దానికి ఆధారం ఏంటంటే విశ్వాసం. ఏదైతే మీ జీవితంలో ఇప్పుడు కనిపిస్తలేదో, అసంతోషం, అసమాధానం ఏదైతే కనిపిస్తలేదో విశ్వాసమే దానికి ఆధారం, విశ్వాసమే దానికి ఆధారం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ ఆధారాన్ని పట్టుకొని మనం మంచిది కోరితే ఖచ్చితంగా మనం దీవించి ఆశీర్వదించబడతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఇప్పుడు 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో ఉండే ఒక స్త్రీ ఉండేనా? బ్లడ్ ఇష్యూ 12 years. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. 12 సంవత్సరాలతో అంత వ్యాధితో, అంత బాధతో, అంత బలహీనంతో, డబ్బులు పోయినాయి, ఆరోగ్యం పోయింది, అంత పోయింది. ఆమె ఏం ఊహించుకుంది? ఒక్కసారి యేసు ప్రభు అంగి ఏమైనా పర్వాలే, సస్తే సస్తా, ఒక్కసారి యేసుని తాకుతాను.
అవునా కాదా? అవును బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో హర్ ఇమాజినేషన్ బ్రాట్ హర్ హీలింగ్. ఆమేన్. ఆమె ఏదైతే ఊహించుకుందో అదే స్వస్థతను తీసుకొచ్చింది. ఆమేన్. ఇప్పుడు నువ్వేం ఊహించుకుంటున్నావు? ఏడుపులు ఊహించుకుంటే ఏం తీసుకొస్తుంది? ఎందుకు ఏడుస్తుంది అంటే నువ్వు ఊహించుకున్నావు అదే కాబట్టి అదే వస్తుంది. నా చొల్లే అప్పుడుతావు చొల్లి అప్పుడుతావు పో. నేను అప్పటి నుంచి ఒకటే దస్తి వాడుతున్నా. ఇప్పుడు మీ ఊహల మీద ఆధారపడుతుంది ఎన్ని దస్తీలు వాడాలి. అవునాక? ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో హర్ ఇమాజినేషన్ బర్త్ డే మెరకల్. సో తన ఊహ ఏం చేసిందంటే ఒక అద్భుతానికి జన్మనిచ్చింది, ఆశ్చర్యకార్యానికి జన్మనిచ్చింది. జరగలేని హిస్టారిక్లో ఎప్పుడు జరగలేని ఆ యొక్క గొప్ప కార్యానికి జన్మనిచ్చింది. ఎక్కడ కూడా లోకంలో జరగలేదు. ముడితే ఇన్ని సంవత్సరాలు రక్తస్రావం ఎక్కడైనా జరిగిందా అండి? లేదు బ్రదర్. ఊహకు అంత శక్తి ఉందండి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఇప్పుడు చాలా మంది అంటారు రోజు ప్రేయర్ చేస్తున్నా పిల్లకి, రోజు ప్రేయర్ చేస్తున్నా అయినా మారతలేదండి. నువ్వు ప్రేయర్ చేస్తున్నావంటే మారతాడన్న నమ్మకం. ఆమేన్. సో నువ్వు ఊహల్లో ఒక మాట, ప్రార్థనలో మరొక మాట ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసినప్పుడు దీవించు ఏమో అక్క ప్రార్థన చేస్తున్నాడు కానీ ఈ దొంగ నా కొడుకు మారతనే లేడంట. అయిపోయింది కదా, చేసిన ప్రార్థనకి నువ్వు చెల్లించావు వెలా. కాబట్టి అలా మాట్లాడకూడదు. నువ్వు ఏదైతే ఇమాజిన్ చేసుకుంటున్నావు, ఈమె అలా కాదు, నేను వెళ్ళి తాకుతా, ఏసియా గార్మెంట్ తాకుతా, ఏసియా నాకు స్వస్థత ఇస్తాడు, నేను దీవించబడతాను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో యోసెఫ్కి దేవుడు కలనిచ్చాడు. దేనికి? తన యొక్క గమ్యాన్ని తను తెలుసుకొని తన ఆలోచనలో ఊహల్లో తన జీవితంలో ఎప్పుడు కూడా తనకి ఇదే ఉండాలి తన భవిష్యత్తు. సో మన జీవితంలో కూడా ఒక కళ, ఒక దర్శనం, ఒక కోరిక, అది ఎప్పుడు కూడా నేను ఫలానా స్థాయిలో ఉండాలని మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఒక గొప్ప స్థాయిని జోసెఫ్ ఎక్కడ చూడగలిగాడు చెప్పండి నాకు? జెరూసలేం. ముందు గోతులు ఎత్తేసిండు కదా, అక్కడి నుంచే చూశాడు అతను. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. ఆహా, నా స్థాయికి ఇదే నా ఆరంభం, ఇది మొదటి మెట్ట అనుకున్నా. ప్రైజ్ ద లార్డ్. మనమేమో మొదటి రోజు అక్క పోంగానే ఇట్లా అన్నారు, నేను పోను ఆడికి అంటాం. ఇట్స్ నాట్ కంఫర్టబుల్. బెడ్లు బాగుండవు, వాష్రూమ్ బాగుండదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. వాష్రూమ్ అనగా వెళ్ళిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మన జీవితంలో మనం ఏదైతే బాగలేదు, ఎక్కడికైతే పంపిస్తున్నామో అది చూడాలి. బాగుందా బాగలేదన్నది మనది కాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నేను వేరే అంటే విలేజెస్కి ప్రార్థనకి వెళ్ళేవాడిని. సో ఒక్కొక్క రోజు ఎలాంటి జీవితమో మాకే తెలుసు. ఎన్ని దోమలో రాత్రంతా ఆ ఓటమోసినది అంటారు కదా, అది పూసుకున్నా గుయ్యి అనేది అది వచ్చి ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎండాకాలం హాయిగా పడుకోవాలని ఉంటుంది కదా, మొత్తం కవర్ చేసి పడుకోవాలంటే ఎట్లా పడుకుంటాం? కప్పుకొని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. రిజర్వేషన్ ఉండదు. నేనైతే ఫలానా దగ్గర పడుకొని వచ్చేసేవాడిని. అంటే ఈ వాష్రూమ్ అది ఇది వెళ్తారు కదా, అక్కడ కొద్ది స్థలం ఉంటుంది ఒక కంపార్ట్మెంట్లో ఒక మూలకి. సో అలాంటి స్థలంలో మా క్యాలీరమ్మని ఒకరోజు అన్న, అమ్మ పండుకోరా అంటే ఏమన్నది ఇట్లా అంటే నేను ఆడనా అట్లనా అన్న. అమ్మ డాలీ బెడ్షీట్ తీ అన్న, అక్కడ వేసి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. సో నా పక్కన ఆనంద్ బ్రదర్ వాళ్ళ బాను, ఇంకొక కళ్యాణి, ఇంకెవరు ఉండే, వాళ్ళందరూ వచ్చి దూరిపోయిండ్రు. ఎవరికి రావాలి పండుకుంటారా పండుకోండి, మిగతా వాళ్ళు మీ ఇష్టం అన్న. ఈ ముగ్గురు పోరీలు వచ్చి పక్కన దూరిపోయిండ్రు. మంచిగా పొద్దుగాల 6 గంటలకు పండుకున్నాం చూడు. ఎక్కడ? బాత్రూమ్ మంచిగా పొద్దున లేచి నేను ఇన్షర్ట్ బాత్రూంలోకి వెళ్ళి వాష్రూమ్ మంచిగా ముఖం కడుకొని ఇన్షర్ట్ వేసుకొని వచ్చి కూర్చున్నా. ఇప్పుడు వేరే ముఖాలు ఎట్లున్నాయి? నల్లగా అయిపోయినాయి. మనం ఫ్రెష్గా ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా చెప్తారా నేను ఆడ పడుకున్నా అని?
ఎవరితో నాకేం పని, హాయిగా రేపు మళ్ళీ నేను పని చేయాలి, నాకు విశ్రాంతి. రాత్రి 9 వండుకొని 6 గంటలకు లేచినంటే మీరు ఆలోచించండి సుఖంగా. సో ఇలాంటి అన్ని మినిస్ట్రీలో ఉండే. తిండా ఇంకా మీరు చెప్పండి, ఏక్సేక్ అంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవన్నీ చూడకపోతే ఇవన్నీ చూడలేము మనం. సో ప్రతి చోట ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళామో అలాంటి. మా డాలీ చూడండి, పర్సనాలిటీ చూడండి ఒకసారి ఎట్లుండే, పుల్లలాగా ఉండే. సో ఇవన్నీ కష్టాజీతమే. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. మీరు ఎవ్వరు ఆమె చిన్నప్పుడు ఫోటో చూపిస్తే మీరు నమ్మరు, ఆమెనా అంటారు. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో ఊర్లలో రిబిన్ కటింగ్ పిలిస్తే ఈమె కింద కత్తెర కనిపించేది కాదు, ఈమె కనిపించేది కాదు. సిజర్ కనిపించేది కానీ ఈమె కనిపించేది కాదు. ఆ రకంగా పెద్ద వర్షిపర్ లాగా వస్తుండే, ఒక పాట కూడా వచ్చేది కాదు ఆమె. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో అలాగా. సో ఈ కష్టాలన్నీ మనం చూడగలగాలి, మనం ఉండగలగాలి. 3 రోజులు, 4 రోజులు, వారమేసి రోజులు, 15 రోజులు ఇల్లు వాకిలు లేకుండా మేము తిరిగేవాళ్ళం. సో ఆ రీతిగా ఇవన్నీ కూడా మన జీవితంలో గొప్ప దీవెన, ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో నెవర్ లెట్ యువర్ ఇమాజినేషన్ డై ఇన్ యువర్ డార్క్ సీజన్. కష్టకాలంలో, నష్టకాలంలో, వేదన కాలంలో, బాధ కాలంలో, బలహీనమైన కాలంలో, అవమాన కాలంలో మనం ఏం చేయాలంటే మన యొక్క ఊహలను, మన కోరికలను చనిపోయే విధంగా నీళ్లు పోయకూడదు, వాటిని బ్రతికించాలి. ఆ కాలంలో కష్టములో, నష్టములో తోడు ఉన్నావు, వేదనలో, ఆ వేదనలో నా చింత ఉన్నావు. అలాంటి కాలంలో దీన్ని రక్షించుకోవాలి. ఈ యొక్క ఊహలు యోసేపు అలాగే రక్షించాడు, దావీదు అలాగే రక్షించాడు. ఒకవైపు సౌలు చంపడానికి వస్తే నేను రాజునవుతానని డాన్స్ చేస్తున్నాడు. మనలో ఆ యొక్క ఆశ ఎప్పుడు కూడా డాన్స్ చేస్తూ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన అంత శక్తివంతమై ఉండాలి, మన విశ్వాసం, నిరీక్షణ అంత గొప్పగా మనలో అలా మనం చూడగలగాలి అనుదినం ఉందని. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. వాట్ గాడ్ షోస్ యూ ఇన్ ద నైట్ విల్ షైన్ ఇన్ యువర్ డే. సో చీకటి కాలంలో, కష్టకాలంలో, వేదన కాలంలో, బాధ కాలంలో ఏదైతే దేవుడు చూపెట్టాడో అది ఒకరోజు వెలుగులాగా కనిపిస్తుంది. రాత్రిలో కలలు, పొద్దున చూస్తే ఆనందం, వెలుగు కనిపించినట్లే. సో ఒకరోజు అది షైన్ అవుతుంది, ఒకరోజు వెలుగుగా మన జీవితంలో మారుతుంది. Amen. కాబట్టి అబ్రహాంకు దేవుడు అన్నాడు, ఈ లోకానికి నువ్వు నక్షత్రాల్లాగా ఉంటావు, నీ పిల్లలు అదే విధంగా నీ పిల్లలు ఎడారి ఇసుకల కంటే అధికంగా ఉంటారు. ఆయన ఊహించిండు, అంతకంటే ఎక్కువగా ఈరోజు మనం అందరం ఉన్నాం. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ప్రతిరోజు మనం ఏం చేయాలంటే శాంటిఫై చేయాలి. ప్రతిరోజు మన ఊహలను కడగాలి. మన మనస్సు మార్పు ద్వారా రూపాంతరము పొందాలి. సో మన మనస్సు మార్పు చెంది అంటే నూతనమైన రూపం మన మనసుకు రావాలి ప్రతినిత్యం. సో ఇట్ సేస్ ఇన్ Romans chapter 12 verse 2, be transformed by the renewing of your mind. సో ప్రతిరోజు పాత ఆలోచనలు, ఓటమి కలిగిన ఆలోచనలు, బలహీనం కలిగిన ఆలోచనలు మన మనసులో ఉండకూడదు. ప్రతిరోజు నూతన. అందుకే అన్నాను, ప్రతిరోజు దేవుని వాక్యం వినండి. ఆన్లైన్లో రోజు వాక్యం వస్తుంది, రోజు వినండి, రోజు బలపడతారు, రోజు నూతన శక్తిని పొందుకొని నూతనంగా జీవించడానికి ఆరంభిస్తారు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఎవ్రీ వాట్ యు సే ఇమాజినేషన్ షుడ్ బి వాష్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ప్రతిదీ దేవుని యొక్క వాక్కు ద్వారా కడగబడాలి. సో మనం ఎలాంటి ప్లాట్ఫామ్ గా కావాలంటే బికమ్ ద ప్లాట్ఫామ్ ఫర్ డివైన్ క్రియేటివిటీ. ద హోలీ స్పిరిట్ క్యాన్ దెన్ యూజ్ యువర్ ఇమాజినేషన్ టు రివీల్ విజన్స్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్. సో వాక్కు ద్వారా కడిగి పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే వాటిని మనము నడిపింపమని దేవుడిని కోరుకుంటామో, దేవుడు ఆ నడిపింపుని ఎలా నడిపిస్తాడు? దర్శనాల ద్వారా, లేదా వాక్కు ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, లేకపోతే కీర్తనకారుడు చెప్పినట్లు కీర్తన గ్రంథం 32:8 ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్, ఐ విల్ షో యూ ద వే అన్నాడు. నేను నీకు మార్గాన్ని చూపెడతాను, నేను నడవలసిన మార్గంలో నడిపిస్తా అన్నాడు.
సో వాక్కు వింటా ఉంటే ఇవన్నీ కూడా మన జీవితంలో వస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అందరు చెప్దాం ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆమేన్. The devil's goal is to corrupt imagination with fear, lust and self-doubt. సో సాతాన్ యొక్క ఆలోచన, సాతాన్ ఎలాగా మనల్ని బలహీనం పరుస్తుంది, ఎందుకంటే అది మనకు తెలియాలి, ముఖ్యం. అవునా కాదా? అవును బ్రదర్. తెలియాలన్నా వద్దా? తెలియాలి. మాట్లాడతలేరు. తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎలాగంటే ఫస్ట్ భయం తీసుకొస్తాడు, రెండోది ఆశలు కోరికలు తీసుకొస్తాడు, ఇది కాక వేరేది. లస్ట్ అంటే శరీరమే కాదు, లస్ట్ అంటే శరీర వాంఛనమే కాదు, ఏదైనా ఒకటి ఉంటే మరొకటి కావాలి. అరే ఒకటి మనం పట్టుకున్నాం దాంట్లోనే మనం వెళ్తామన్నది ఉండదు. మరి ఇంకొకటి ఏంటంటే మూడోది డౌట్. ఎక్కడికి వెళ్ళినా మనకు సందేహం ఉంటుంది, అవుతుందా కాదా? పోతనా పూర్ణ. లేదా? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. God's goal is to sanctify it with His word, faith and holiness. సో దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క గమ్యాన్ని ఆయన ఎలా తీర్చిదిద్దాడు? తన వాక్కు ద్వారా దాన్ని శుద్ధీకరిస్తాడు. సాతాను తెచ్చిన ప్రతి ఒక్క ఆలోచనను సర్వనాశనం చేస్తాడు. మరి విశ్వాసంతో జయం పొందే విధంగా దీవిస్తాడు. మరి మూడోది ఏంటంటే పవిత్రతతో. సో ఎప్పుడైతే మనం వాక్కులో నడుస్తామో విశ్వాసంలో నడుస్తాం, ఆమేన్. వాకులో నడుస్తాము, ఆ పవిత్రత నీలో ఆల్రెడీ పొర్లి పొంగుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మరి చివరిగా ఎజికెల్ 37:3 ఇక్కడ చూడండి, యు సీ లైక్ గాడ్ సీస్. ఎప్పుడైతే మీలో ఈ ఊహ, ఈ యొక్క ఇమాజినేషన్ బలముగా ఉంటుందో, హౌ ఇట్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు నేను చెప్పాను స్టార్టింగ్లో, సిస్టర్ స్వరూప మీ కొడుకు వివాహం చాలా చక్కగా జరుగుతుందని. జరిగే తీరింది. అరే బ్రదర్ ఇట్లా అవుతుంది బ్రదర్, నాకు తెలియదు డెలివరీ అవుతుందా లేదా, అయితే. అయ్యే తీరుతుంది అన్నాను. ఆమేన్. లేదు బ్రదర్ ఆ నొప్పి వచ్చింది, ఏదన్నా కానీ పిల్ల పుడుతుంది అన్న. నేను ఏమన్నా పిల్ల పుడుతుంది. మా వెరోనికా సిస్టర్ వాళ్ళ కూతురికి అంటే ఎలిజబెత్కి రెండో అమ్మాయి పుట్టినప్పుడు జాయిన్ డాక్టర్స్ ఏమన్నారంటే తల్లి అన్న బతుకుతుంది, తండ్రి అన్న బతుకుతుంది. ఇలా తల్లి అయినా బతుకుతుంది, లేకపోతే బిడ్డ అయినా ఆమె గుర్తుందో లేదని నేను తప్పు చెప్పిన. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే కొందరు ఇలా కళ్ళు తెలుసుకునే ఉంటారు, ఆడబోతారు ఏమో కనిపించారు, అట్లా ఏమన్నా వచ్చేసిందో ఏమో అనుకున్నా. అయ్యో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. చాలా ఉన్నారు. అయితే ఈ సిస్టర్ విజయమీర బ్రదర్ అని ఏం గట్టిగా ఏడుస్తుంది. నేనన్నా నువ్వు ప్రీచర్వేనా, దేవుడు అంటే నమ్మకమా, ప్రార్థన చేస్తున్నావా, యాక్టింగ్ చేస్తున్నావా, బాగా తిట్టినా ఊళ్ళో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది The లార్డ్. Lord. సో అప్పుడప్పుడు బాగా మంచి విశ్వాసులు కూడా ఇలాంటి పాట పాడతారు, హే అపునా దిల్ తో ఎటు పోతుంది అనమాట, ఆ రకంగా. అయితే ఈ సహోదరి నాకు చెప్తుంది, సొంత కూతురు ప్రార్థన చేసే వీరురాలు ఏమంటుంది, బ్రదర్ మా కూతురు అన్న ఉంటుందంట, మనమరాలన్నా ఉంటుందంట. రే ఎవ్వరు కాదు, అందరు ఉంటారమ్మా, వాళ్ళు సంతకం పెట్టమంటారు, పెట్టేయి అన్న. అయితే ఏమైంది ఇక్కడ జోక్ చూడండి, ఈ ఎలిజబెత్ ఏమో ఆపరేషన్ థియేటర్ డెలివరీ రూమ్లోకి డెలివరీ ఏమంటారు దాన్ని, థియేటర్లోకా, ఆపరేషన్ థియేటర్కి ఆ దాంట్లోకి తీసుకెళ్ళిపోయారు. అయితే ఈ డాక్టర్ ఏదో మర్చిపోయింది, డాక్టర్ నర్సో ఎవరో ఏదో మర్చిపోయింది, డ్రెస్ వేయడానికి. డ్రెస్ వేయడానికి మర్చిపోయింది. ఈమె వచ్చి డ్రెస్ తీసే లోపల ఆమెకు డెలివరీ అయిపోయింది. ఆడ కుట్టమ్మ గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. తల్లి బాగుంది, బిడ్డ బాగుంది. ఇప్పుడు దయాల్లాగా ఉన్నారు ఇద్దరు. తుమిచ్కరే అంటది వాళ్ళ అమ్మని, అవునా కాదా? అప్పుడు ఏమన్నా నిన్ను బతికించి తప్పు చేసినా అనుకుంటుంది ఇప్పుడు. సో అలాగా. కాబట్టి దేవుడు తన వాక్కుతో మనల్ని నూతీకరిస్తాడు, బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో నేనేం చెప్పినా ఎవ్వరికి ఏమీ కాదు. ఎవరు చెప్పినట్టు చెప్తున్నా నేను ఇప్పుడు. దేవుడు చెప్పినట్లు. చూడండి, మీ ఊహ స్ట్రాంగ్ ఉంటే దేవుడు మాట్లాడినట్టు ఆమేన్. Amen. సింపుల్గా కనిపిస్తుంది, కానీ కొందరికి అలా ఉండదు. యేసు నామంలో అన్న మైకేల్ నీకు జరిగే తీరుతుందంటే అప్పుడు నమ్ముతుంది. అమ్మా అంత గట్టిగా చెప్పిండు మా బ్రదర్, నువ్వు నీ తల్లి ఇంటికి తిరిగి వెళ్తావు అన్నట్లు చెప్పాలి. అవునా కాదు? బా అప్పుడు పెద్ద ప్రవక్త అనమాట నేను. అదే అంటారు కదా, కొన్ని కూతులకు
దాని రకంగానే కనిపించాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దేవుడు సన్ ఆఫ్ మ్యాన్ క్యాన్ దిస్ బోన్స్ లివ్. ఇక్కడ దేవుడు ఎజికేల్తో మాట్లాడుతున్నాడు. మానవ కుమారుడా, ఈ ఎముకలు బ్రతకగలవా అని ఎజికేల్తో యావే దేవుడు అడుగుతున్నాడు. గాడ్ ఛాలెంజ్డ్ ఎజికేల్ ఇమాజినేషన్. అంటే ఎజికేల్ ఏం ఊహించుకుంటున్నాడు, సవాల్ చేస్తున్నాడు, ఇది బ్రతకగలవా అంటే నాలాగా నా కుమారుడు, మానవ కుమారుడా, నువ్వు ఆలోచించగలుగుతావా? నా ఊహలాంటి నీ ఊహలు ఉంటాయా? కొన్నిసార్లు బ్రదర్ ఈమెకు చాలా ప్రాబ్లం ఉంది, ఇట్లా ఇప్పుడు పెట్టిన వాళ్ళ ఆ పిల్ల పేరు ఏమో నల్లగుంట చూసి సెక్యూరిటీ గార్డ్ పని నాన్సీ ఇట్లా వచ్చాడు బల్ల మీద ఇట్లా పడిపోయి చచ్చిపోతుంది బ్రదర్ తీసుకొచ్చినాడు. ఇప్పుడు ఆమె ఏమడుగుతుంది నన్ను, బ్రదర్ ఎట్లయినా మంచిగా కావాలి. ఇప్పుడు నేనేమనాలి, బతుకుతుంది అన్న పోతుంది అన్న, బతుకుతుంది. ఎంత మంచిది. ఆడ నిలబడితే తెలిసి వదిలేస్తారు మీరే, అవునా కాదు? వీళ్ళే వదిలేస్తారు, పట్టుకోరు. ఎవరైనా ఇప్పుడు కింద పడుతున్నారు, మీలో ఎవరైనా పడుతున్నారంటే దూరం జరిగిపోతారు, పట్టుకున్నట్టే ఇట్లా ఉంటారు. మరి ఎప్పుడు గాయపడతారు ఏమో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అలాగా. సో ఇప్పుడు ఈమెను చూసి ఏమనాలి, ఈమెను చూసి ఏమనాలి? ఆ బిడ్డకి స్వస్థత వస్తుంది, బ్రతుకుతుందా లేదా? అవునా కాదు? ఎందుకు? ఇక్కడ లక్ష్మి ఉంది, ఇక్కడే ఉంది, చనిపోయిన శవంలాగా వచ్చింది. ఏం కాదమ్మా, కూర్చున్నాను, ఏం కాదమ్మా. సో ఇక్కడ ఎజికేల్ని అడుగుతున్నాడు దేవుడు, ఈ ఎముకలు ఏదైతే చచ్చిపోయి ఉన్నాయో ఇది మళ్ళీ బ్రతకగలదా అని అడుగుతున్నాడు. ఈరోజు మనము కూడా ఆ స్థితిలో దేవుడు నిజంగా నేను దీవించబడగలుగుతానా, నువ్వు పొందుకుంటానా, ఇప్పుడు ఏదైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో అది నువ్వు పొందుకుంటావా అని అడుగుతున్నాడు అనుకో. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు మీరు నాకు చెప్పండి. పొందుకుంటాం అన్నా, పొందుకుంటాం. అందరు లేదు, పొందుకుంటాం. చేతులు లేపు చెప్పండి. పొందుకుంటాం. ఆమేన్, 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 ఆమేన్. ఎవ్వరు నన్ను డౌట్ అడగొద్దు. ఇప్పుడు చూడండి, అది ప్రతి ఒక్కరికి దేవుడు ప్రతిసారి ప్రతి కష్టంలో, నష్టంలో, వేదనలో, బాధలో, దుఃఖంలో, బలహీన సమయంలో నీకు అవుతుందా కాదా, అవుతుంది, జరుగుతుందా లేదా, జరుగుతుంది, పొందుకుంటావా లేదా, పొందుకుంటాం, నీ దీవించబడతావా లేదా, దీవించబడతాం. నువ్వు ఏదైతే అడుగుతావో అది నీ జరుగుతుందని నువ్వు నమ్ముచున్నావా లేదా? నమ్ముచున్నాను. మరి డౌటే ఉండదు. కొన్నిసార్లు నీ తలంపులో నా తలంపులు ఉన్నాయి, ఆ దేవుడు చూస్తాడు. ఎజికేల్ అదే చూశాడు దేవుడు. అది ప్రూవ్ చేయడానికే ఈ వాక్యం ఇక్కడ దాకా తీసుకొచ్చిన. ఎందుకంటే కొన్ని తలంపులు నేను ప్రార్థన చేస్తున్నాను, మీ తలంపులో వేరే దొరుకుతుంది. అవునా కాదు? అవును. అమ్మ నిజంగా నీ భర్త నీకు కావాలంటే కావాలి బ్రదర్. మరి కొన్ని నష్టాలు కష్టాలు అదే వద్దు బ్రదర్ అంటే నువ్వు వద్దన్నట్టే కదా. అవునా కాదు? కష్టంలో, నష్టంలో, వేదనలో కూడా ఒకరోజు నా భర్త అవుతాడు, నా భార్య అవుతుంది, నా జీవితం అవుతుంది, నేను ప్రార్థన చేసిన జీవితం నేను పొందుకుంటాను ప్రభా, నేను నమ్ముచున్నాను, అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను. కాదు, మనకి ఇన్స్టెంట్గా అయిపోవాలి. ఫ్రైడ్ రైసా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏం రామినోనా ఏంటంటారు? రామిను, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఇవన్నీ అవన్నీ తింటే ఇట్లా పట్టేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. నూడిల్స్ తింటే నీడిల్స్ ఎక్కుతాయి, ఏం తెలియదు కదా. Praise the Lord. Praise the Lord. So God is asking Ezekiel, dry bones became a mighty army because of a prophet imagination like. Praise the Lord. Praise the Lord. అందరూ అక్కడ దుమ్ములను, ఆ యొక్క ఎముకలను శవాలుగా చూశాడు. కానీ ఒక ప్రవక్త ఏం చూశాడు తెలుసా? జీవాన్ని చూశాడు. ఆమేన్. కట్టన్న నారాయణ, నువ్వు మంచిగా అర్థం చేసుకున్నావు. సో మన జీవితంలో ప్రతి ప్రార్థన సజీవంగా చూడాలి. ఇది అయ్యే తీరుతుంది, ఇది జరిగే తీరుతుంది. నేను అంటా కదా, దేవుడు ఏదైతే నా నుంచి పలుకుతాడో అది జరిగే తీరుతుంది. ఆమేన్. ఆ పిల్లాడ కూర్చుంది కదా, వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పింది పెళ్లి చేసుకోనంటే చేసుకోనండి. దాది కాదు, ఆమె తలలో ఉన్న పెయిన్ కూడా చేసుకుంటుంది అన్నది. కరెక్టా కాదా? ఇప్పుడు పిల్లకైతే పెళ్ళి పెయిన్కి అవుతుందా కాదా? అది పోతుందా లేదా? పోయిందా లేదా? అత్తారింటికి ఆమె పోయింది, పెయిన్ కూడా పోయింది. కట్నం కింద 1+1 అంట. ఒకటి చేసుకుంటే ఇంకొక పెయిన్ ఫ్రీ.
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. ఎందుకో మోసి చెప్పింది, బ్రదర్ ఎనమో ఎనమో చతురమో ఎనమో కదా, అది ఉన్న సావు, అది ఉన్న సావాడ్చిడో చూడండి. రాత్రి ఇగో ఈమె కూడా ఉన్నది ఇక్కడ కూర్చొని, బ్రదర్ నాకు అట్లా ఉంది. ఏం కాదమ్మా పండుకొని, ఆమె సావదు. సచ్చిందా చేతిటియా విడాకిరియా ఇక్కడే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అలాగా మనం దేవుడు ఊహించినట్లు ఊహించాలి, దేవుడు ఆలోచించినట్టు ఆలోచించాలి. ఈ ప్రార్థన ఎవరికి చేస్తున్నాను, మామూలు వ్యక్తి కాదు. సో ఆ రకంగా ఎప్పుడైతే, దీనికి అన్నిటికీ కారణం దేవుని యొక్క వాక్కు మనలో ఉంటుంది. ఆమేన్. దేవుని వాగ్దానాన్ని పట్టుకొని మనం జీవించగలిగితేనే, అనుదినం ఆహారం తింటేనే కదండి బలంగా ఉంటాం. అవును. 4 రోజులు ఇక్కడ 4 రోజులు అక్కడ ఉంటే ఏడ బలంగా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తున్నా మాటకరి నాస్తున్నా, ఇలా ఆటకరి నాస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఎప్పుడైతే మనం రివైవల్ అంటే మారు మనసు వస్తుంది, మంచి జీవితం వస్తుంది, ఎదుగుదల వస్తుంది, నాకు సుఖం ఉంటుంది, నాకు నార్మల్ డెలివరీ అవుతుంది. ఆమేన్. ఆమేన్. ఆ రీతిగానే దేవుడు దీవించేస్తాడు. ఆమేన్. సో దేవుని యొక్క ప్రణాళిక మన ఆలోచన మీద, మన ఊహల మీద ఆధారపడి ఉంటుంది. హౌ వీ థింక్, ఇన్ ద సేమ్ వే గాడ్ విల్ బ్లెస్ us. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఈవెన్ జీసస్ యూజ్డ్ ఇమాజినేషన్. యేసు కూడా తలంచాడు. Hebrews chapter 12 verse 2. For the joy that was set before me, he endured cross. తనకు ఎదురుగా ఉంచబడిన ఆనందము నిమిత్తమై సిలువను సహించెను. Amen. ఏముంది ముందు? యేసు ముందు ఆనందం. ముందేముంది? దాన్ని చూసుకొని శ్రమల్లో వెళ్తున్నాడు. సో మన జీవితంలో శ్రమలు వచ్చినా, లాస్ వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, నాకు రాబోతుంది ఏంటిది? నా భర్త రాబోతున్నాడు, నాకు బిడ్డ జన్మిస్తాడు, నా కొడుకు జన్మిస్తాడు, నా ఆస్తి రాబోతుంది, నా బిజినెస్ ప్రాస్పర్ అవుతుంది, నా మినిస్ట్రీ దీవించబడుతుంది, నేను దీవించబడతాను, నా భర్త మారుతున్నాడు, నా భార్య మారుతుంది, నా అప్పులు తీరిపోతున్నాయి, నేను సుఖంగా ఉంటాను, నేను దీవెనగా మారుతున్నాను. అన్ని విధాలుగా దేవుడు అడిగిందల్లా నాకు దయచేయబోతున్నాడు. ఆ రీతిగా మనం ఉండాలి. ముందు నువ్వు సంతోషాన్ని చూస్తే కదా దీన్ని మోసుకొని వెళ్ళగలుగుతా. ఇప్పుడు నేను మీకు నిలబడి బోధిస్తున్నాను, అవునా కదా? పిచ్చోడిని అనుకుంటారా? మెంటలా నాకు? మిమ్మల్ని పిలిచి 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 మరీ 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 చెప్తాను. ఎందుకంటే ఆల్రెడీ నా దీవెనని చూసిన, ఇది బోధిస్తే నాకు ఏమిస్తాడు. Amen. సో నోబడీ ఈస్ ఫుల్ టు స్టాండ్ హియర్ అండ్ ప్రీచ్. దే నో ద బ్లెస్సింగ్స్. Amen. వాళ్ళకు తెలుసు వాళ్ళు ఏ రీతిగా దీవించబడతారు, అవును. ఏ రీతిగా దేవుడు వారిని దీవెనగా మారుస్తాడు. Amen. సో ఆ రీతిగా మన ఊహల్లో మనకు అవి ఉండాలి. సో ఆ రీతిగా మనం చూడాలి. ఈ సా బియాండ్ ద క్రాస్. శ్రమల తర్వాత చూడు, శ్రమలను చూడక ముందు. ఈరోజు చీకటి కనిపించవచ్చు, బాధ, వేదన, శోధన, ఒంటరి జీవితం కనిపించవచ్చు ఈరోజు. కానీ ముందు నా ప్రార్థన నన్ను ఇలా లేవనెత్తుతుంది, నన్ను ఇలా దీవిస్తుంది. సో ఆ రీతిగా మనం ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. సో కష్టాలు, నష్టాలు అన్నీ చూశాడు. శిలువ మీదకి వెళ్ళాడు, శిలువలో కొట్టారు, ప్రాణాన్ని కూడా తీసేసుకున్నారు. కానీ యేసయ్య చూసింది ఏంటి తెలుసా? పునరుత్థానం చూశాడు, రిజరెక్షన్ చూశాడు. Amen. సో ఆ రీతిగా మనము కూడా ఇక్కడ పడినా ఏం చేసినా, ప్రైజ్ ది లార్డ్, పడ్డమే కానీ సమాధి చేయబడలేదు కదా. పడ్డమ్మా, కేవలం పడ్డాం, అవునే, అంతే కదా. పూర్తిగా పడిపోయినామా? ప్రైజ్ ది లార్డ్. Praise the సో ఆ Lord. రీతిగా. సో సాంటిఫైడ్ ఇమాజినేషన్ గివ్స్ యూ స్ట్రెంగ్త్ టు ఎండూర్ సఫరింగ్. సో ఎప్పుడైతే మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచన పరిశుద్ధాత్మ శక్తి చేత, తన వాక్కు చేత కడగబడదో, అదే మనకు శక్తినిస్తుంది ముందుకు దూసుకెళ్ళడానికి, Amen. ప్రార్థనలో ఉండడానికి, Amen. ఉపవాస ప్రార్థన చేయడానికి, Amen. దేవుని వాక్కును వినడానికి, Amen. వాక్కు ప్రకారంగా ఎదగడానికి Amen. శక్తిని మరి ఆలోచనని దయచేస్తుంది. Amen. వేరే బలహీనమైన ఆలోచన ఏదైతే ఊహలు వస్తున్నాయో అది ఇలా వచ్చి ఇలా ఎగిరిపోతాయి. కానీ ఇది దృఢముగా నిలబడుతుంది. Amen. ఒక్క కార్యం చేపట్టు, అది అయ్యేదాకా వదలకూడదు. Amen. అయ్యేదాకా. నేను ఒకటే అంటాను, ప్రేరా మొదలు పెడుతున్నావా, ఒక్క వారం కూడా నువ్వు మానొద్దు. అలా అయితే ఓకే, లేకపోతే ఈ ప్రేయర్ నేను చేయను. ఎందుకంటే నేను ఊహించుకుంటాను ఇతను మారుతాడు,
ఆమేన్. ఇతను దీవించబడతాడు, ఆమేన్. ఇతను ఎదుగుతాడు, ఆమేన్. ఇతను ఈ రీతిగా ఉంటాడు. ఆమేన్. నేను ఆల్రెడీ చూస్తున్నా, కానీ నువ్వు సహకరించాలి కదా, ఎదుటోడు సహకరించాలి కదా. మరి అతను సహకరించకపోతే నేనేం చేయగలుగుతాను? నువ్వు వచ్చి ట్రాఫిక్ జామ్ అయిపోయిందంటావు, నాకు తుమ్ములు వచ్చినాయి అంటావు, నాకు ఆ బీమారి ఏదేదో చెప్తావు, నాకేం మళ్ళీ నాకు రాదు ఆ బీమారీలు. ఇదే మా ఐరన్ బాడీయా? చూడ్డానికి అలాగే ఉందనుకో. ఆ? శక్తి, దేవుని శక్తి. ఆ, ఐరన్ బాడీ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దీనికి అన్నీ వస్తాయి, కానీ బయటికి ఏది కనిపించదు. Praise the Lord. ఎందుకంటే ఆయనలో ఉంటే వాటన్నిటిని చేయించే శక్తి ఆయననే ఇస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో యు హ్యావ్ టు శాంటిఫై యువర్ ఇమాజినేషన్. మీ తలపులను అనుదినం వాక్కు చేత, అనుదినం ప్రార్థన చేత, అనుదినం యేసు రక్తం చేత మనం కడగాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఫీడ్ ఇట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. స్క్రిప్చర్స్ పెయింట్ డివైన్ పిక్చర్స్ ఇన్ యువర్ హార్ట్. సో మనం ఏం చేయాలంటే చూడండి, దేవుని యొక్క వాక్కు, దేవుని వాక్కుని ఎలాగా మనం తయారు చేసుకోవాలంటే మన హృదయంలో ఒక మంచి మంచి సీనరీస్ లాగా, ఇది నా రాజు నాలో ఉన్నాడు, అది ఫస్ట్ చదవండి, సెకండ్ చదవండి, ఇది థర్డ్ చూడండి. అంటే అక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడి నుంచి ఎక్కడ, ఇది మీరు బొమ్మలు అనుకుంటున్నారా? అది ఫస్ట్ నుంచి సెకండ్కి వచ్చారనుకోండి, సెకండ్ నుంచి థర్డ్కి వచ్చారనుకోండి, ఈ రాజ్యంలో ఉంటారు. ఆమేన్. మూడు ఒక కారణం చేత పెట్టాను. ఆమేన్. మీరేమో దాని పక్కన చూస్తేనే ఆ స్త్రీ పురుషుడు అనుకుంటున్నారు. అదొక లెసన్, అదొక లెసన్, ఇదొక లెసన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇవన్నీ ఊహించుకొని అలా ప్రింట్ చేసి అలా పెట్టు. సో అలాగే మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయంలో కూడా అని ఏదో పాట ఉంది కదా, హృదయమనే కోవెలలో నిన్ను కొలిచానే. అవునా కదా? సో ఈ ప్రియుడు ప్రియురాల్ని ఎలా కొలుస్తున్నాడు? ఏదో రానట్టే. బా ఏం భక్తులు రా బాబు, దొంగ బతుకులు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇతన్ని ఎలా కొలుస్తున్నాడు తన ప్రియురాల్ని? ఒక దేవతగా. ఆ, మన సెల్వ బ్రదర్ అలాగే కదా పడ్డాడు నీ మీద, కానీ ఇలా ఉంటుందని తెలియదు ఆయనకి. Praise the- ఆ! అనుకోలే ఆయన దేవతలాగా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో చూడండి, ఒక ప్రియుడే సాధారణమైన ఒక స్త్రీని దేవతలాగా కొలిస్తే మన దేవుణ్ణి మనం ఎలా రూపొందించుకోవాలి? ఆమేనందమ్మా. ఆమేన్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో బ్రదర్, మీరు ఇలాంటి పాటలు కూడా, అలాంటి పాటల నుంచే నేను ఇక్కడికి వచ్చిన. చేపలు పట్టే పేతుర్ని మనుషులను పట్టేవాడు చేసిండు, ఆర్కెస్ట్రాలో పాడినవాడిని ఇప్పుడు దేవుని పాట పాడే విధంగా చేసిండు. తప్పేముంది? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో అలాంటి పిక్చర్స్ మనం పెయింట్ చేయాలి మన భవిష్యత్తుకు సంబంధించి. ప్రభువా, నేను కూడా అలాంటి స్థలంలో ఉంటా, నేను అలా దీవెనగా మారుతా, నేను కూడా అలాంటి, నాకు ఇలాంటి మంచి మంచి కోరుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో మీరు ఎప్పుడైనా రాత్రిపూట విమానంలో వేరే దేశాలకు వెళ్ళినట్టు మీరు ఊహించుకున్నారా? అలాంటి మనకు మన ఈ ఆర్టీసీ బస్సు ఎక్కితేనే ఎక్కువ. ప్రైజ్ సత్యం చూడండి, గంట మోగుతుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. డిస్టిక్ బస్ ఎక్కితే మరీ ఎక్కువ, 2 గంటలు ప్రయాణం చేసినాం అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. Praise the తండ్రి Lord. వందనం. తండ్రి వందనం. సో మనం ఊహించుకోవాలి, అంత మంచి మంచి బొమ్మలు, అంటే అలాంటి ఊహలు మన మనసులో ఉండాలి, చిన్న చిన్న కోరికలు ఉండద్దు. ప్రైజ్ ది లార్డ్. Praise the మీకు Lord. అన్ని ఆ దరిద్రం కోరికలే, చేయి పట్టుకొని నడిచినట్టు ఏదో అన్ని అలాంటివే ఉంటాయి. లేలే, పెద్ద పెద్దవి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. నేను ఒక్కొక్కసారి ఏసైతో పోయినట్టే కనిపిస్తాయి. ఏసై నా పక్కన ఉన్నానంటే నేను ఫ్లై అవుతున్నాను. Praise the Lord. పడుకుంటే ఇలాంటి కోరికలు ఉంటాయి నాకు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. నిద్ర ఎప్పుడు పోతానో తెలియదు, కానీ కోరికలు మాత్రం చాలా పెద్ద పెద్దవి కోరుకొని ఉంటుంది. నేను దేవుడితో మాట్లాడుతూనే ఉంటాను అలాగా లోపల లోపల. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మనం ప్రతిరోజు అలాంటి దర్శనాలను, అలాంటి పిక్చర్స్ని, కళలను మన మనసులో అలా పదిలపలిచి పెట్టుకోవాలి. మరి రోజు ఇప్పుడు చూడండి, ఈ కాలంలో అంతా వీడియోలు అది ఇది. బ్రదర్ మీ పేరేంటన్నా? సుధాకర్ పెళ్ళికి వీడియో తీసినవా? మళ్ళీ ఎప్పుడన్నా చూసినావా లేదా? నీ భార్య ముందే ఉంది కదా, అందుకే చూస్తలేవు.
ప్రైజ్ ది లార్డ్. Praise సో the Lord. చాలా మంది చూడండి వీడియోని మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు, అవునా కాదు? మా విక్టోరియా సీక్రెట్ జమానాలో ఆల్బమ్ ఉండే బ్లాక్ అండ్ వైట్. కలర్ ఫోటో తీసి బ్లాక్ అండ్ వైట్. ఇంకా ఏం చూస్తుంది బ్లాక్ అండ్ వైట్? ఏమో అమలమ్మ నీది కూడా బ్లాక్ అండ్ వైట్, మీదేదో కలర్ ఉన్నట్టు. కలర్ ఫోటో కొన్ని సిస్టర్ ఇప్పుడు అందరి ముందు ఏదో Black and white, చూడు. మాది colour. ప్రైజ్ దలాలే అట్లా చెప్పుకుంటాను మీరు, పోనీ పర్వాలేదు, దిల్కుష్ చేసుకోండి, ఏం కాదు. ప్రైజ్ దల. అయితే ఆల్బమ్ని తిప్పి తిప్పి చూసుకుంటారు లేదా? భర్త లేనప్పుడు భార్య, భార్య లేనప్పుడు భర్త, ఇంట్లో కూర్చొని ఏం చేస్తారు? టైంపాస్, అవునా కాదు? కొంతమంది చూస్తామా లేదా? చూస్తాం brother. అలా ప్రతిరోజు లోపల ఆల్బమ్ని చూసుకోవాలి. ఆమేన్. నా దేవుడితో నేను ఇలా ఉంటాను, దేవుడు నన్ను ఇలా దీవిస్తాడు, దేవుడు నన్ను ఇలా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మనం ప్రార్థన చేస్తాం కానీ మన కళలను మనం చూడము. ఆమేన్. యేసు. మన పెయింటింగ్ని మనం చూడాలి. మనం అడిగేది ఈడ ఉంది, అది ఫలించే వరకు వదలొద్దు. ఫలించే వరకు వదలొద్దు. 5 సంవత్సరాలు ప్రార్థన 4 సంవత్సరాలు ప్రార్థన చేసిన జెరూసలేం వెళ్ళాలి, వెళ్ళాలి వెళ్ళాలి. పైసలు లేక కాదు, పర్మిషన్ కోసం. రోజు పొద్దున సాయంత్రం, పొద్దున సాయంత్రం, పొద్దున సాయంత్రం అడిగే అడగాలి. పోతున్నానా, ఎప్పుడు పంపిస్తున్నావు? పోతున్నానా, ఎప్పుడు పంపిస్తున్నావు? ఈ రెండే ఉండే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రొటెక్ట్ మీ, ప్రొటెక్ట్ ఇట్ ఫ్రమ్ ఫియర్ అండ్ డౌట్, రిఫ్యూజ్ టు మెడిటేట్ ఆన్ ఫెయిలియర్. సో దాన్ని ఎలా మనం కాపాడుకోవాలంటే రోజు దాన్ని మనం ప్రార్థన చేస్తూ అడుగుతూ దేవుడి సన్నిధిలో పెడుతూ ఉంటే మనం భయాన్ని నుంచి ఒకటి కాపాడుకుంటున్నాం. రెండోది ఏంటంటే డౌట్ నుంచి కాపాడుకుంటున్నాం. మన కళలు డౌట్గా మారుతుంది. రేపు ఇన్ని రోజులు బట్టి చేస్తున్నా అది కాదేమో అనుకుంటాం. సో రోజు ప్రార్థన చేస్తే అది అవుతుంది, అది కాకుండా ఉండదు. మరి ఇంకొకటి ఏంటంటే అది ఫెయిలియర్, మన జీవితంలో ఓటమిని తీసుకొస్తుందా? ఇది కాకపోతే మా అందరి ముందు ఓడిపోతా, వాళ్ళ ముందు ఓడిపోతా, వాళ్ళ ముందు నా తల కిందులైపోతుంది, నా ముఖము నల్లగా అయిపోతుంది, అవునా కాదు? ఉన్నదే అట్లా, ఇంకేమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. Praise the సో ఆ Lord. రకంగా కాబట్టి ఇలా కాకూడదు. సో మనం ఏం చేయాలంటే మన యొక్క డెస్టినీని పెద్దగా యూటిలైజ్ చేసుకోవాలి. అంటే పెద్దగా ఆలోచించాలి. నా గమ్యం ఇట్లుంటుంది, నా జీవితం ఇలా సెటిల్ అవుతాను. ఇప్పుడు సపోజ్ మనము మీ ఏరియా ఏం ఏరియా సిస్టర్? ఈస్ట్ మారడపల్లి. ఆమె పెద్దగానే చెప్పుకుంటుందిలే. ఆటగుట్ట అంటారు దాన్ని. పెట్రోల్ బంక్ అవతల అడ్డగుట్ట. యువతలో ఏమంటారమ్మా? ఈస్ట్ మారడ. దాని తర్వాత లోపల సైడ్ ఏమంటారు? ఆ కాలనీ పేరు, మీ కాలనీ పేరు వేరే రకం ఉంటుంది పేరు. అది చెప్తే ఎందుకు నన్ను నోరు ఎందుకు నేసి, అన్ని జీపీఎస్ ఉంది ఈడ. ప్రైజ్ ది లార్డ్. మంచిగా అడిగిన. ప్రైజ్ ది లార్డ్. ఆ బ్రాండే వేరే. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో మనం పెద్దగా ఊహించుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను అడ్డగుట్టలో ఉంటున్నానండి. ఎక్కడ ఉంటున్నాను? అడ్డగుట్ట. చిన్న గుడిసెలో ఉంటున్నాను. నేను ఎవరు ఉంటున్నారు చెప్పండి? బ్రదర్ ఉంటున్నారు. ఎక్కడ? చిన్న గుడిసె. కానీ నేను ఇప్పుడు ఏం ఊహించుకుంటానంటే పెద్ద బిల్డింగ్లో ఉంటా. పెద్ద బిల్డింగ్లో, అపార్ట్మెంట్లో కాదు, 2-3 గదులు ఉంటాయి. అవి సొంతంగా నా సొంత పెద్ద మహల్ ఉంటుంది అన్నమాట. అలా ఊహించుకోవాలి. దాన్ని రోజు కలర్ చేస్తూనే ఉండాలి. ఒకరోజు నేను దేవుడు అలాగే దీవించాలి. ఆమేన్. మీరు అలాగ అంటున్నారండి, నేను అబద్ధం చెప్తున్నాను, ఏదో మీకు మసాలా వేస్తున్నాను అనుకుంటున్నారా? కాదు. జాబాస్. ఆమేన్. ఆయన ప్రార్థన చేశాడు. తల్లి గర్భం నుంచి ఆయన పుడుతున్నప్పుడు ఆయన పుట్టుక వేదన తట్టుకోలేక తల్లి చచ్చిపోయి శాపమని పేరు పెట్టింది ఆయనకి. అలాంటి వ్యక్తి యేసయ్యతో ప్రార్థన చేశాడు. యావే నన్ను దీవిస్తే అధిక పొలముతో, అధిక స్థలముతో, అధిక భూమితో దీవించు. మరి దీవించిన ఆ దీవెన ఎవ్వరు కూడా నాశనం చేయకుండా, నన్ను హాని చేయకుండా, నాకు ఎలాంటి ప్రాణ అపాయం రాకుండా మీరే నన్ను కాపాడండి అన్నాడు. దేవుడు చూడండి అతనికి పెద్ద భూమి ఇచ్చాడు. మరి ఆయన మరణించేంత వరకు దేవుని యొక్క హస్తం అతన్ని కాచి కాపాడింది. ఆమేన్. సో ఈరోజు మనం ఏమి లేదు శాపం అనుకోవచ్చు, కానీ నువ్వు ఊహించేది పెద్దగా ఉంటే అదే విధంగా దేవుడు దీవించే ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మీకు తెలియదేమో, నేను ఇప్పుడు ఈ కార్ ఏదైతే టవేరా మన దగ్గర ఉందో అది కొనక మునుపు ఎక్కడ కనిపించిన డార్లింగ్ చెప్పాను, ఇదే బండి మనం కొంటున్నాం, ఇదే బండి.
లేంలే అప్పటిదాకా. అదే లాస్ట్కి ఏం చేశాను, ఒకరోజు ఒక ఊరు వెళ్ళేది ఉండే విజయవాడ సైడ్ ఎక్కడ, అదే టాక్సీ కింద బుక్ చేసుకున్నాను నేను కావాలని. దాంట్లో కూర్చొని వెళ్ళాలి, దాంట్లో ఎలా ఉంటుంది అన్నీ చూడాలి. నెల్లూరు వెళ్ళాం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కొనడానికి నేను వెళ్ళలే, మా బట్టలను పంపించిన బాడీ బిల్డర్లని. సిస్టర్ కనిపించిందా సిస్టర్? ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఆ రకంగా సో ఏదైతే మనం ఊహిస్తామో అదే దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. Amen. నా మనసులో ఉండే కొంటే ఇదే కొనాలి, ఇదే కొనాలి, ఇదే కొనాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో పెద్దగా మనం ఆలోచించాలి. సో మన యొక్క గమ్యాన్ని మనము గొప్ప గమ్యంగా ఆలోచించుకొని ప్రార్థన. ఇది దొరికితే చాలు ప్రభా, ఇది దొరికితే చాలు ప్రభా, చీమల్ లాంటి కోరికలు పెట్టుకొని రాకండి. ఉంటే పెద్దగా ఏనుగులాగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అలా అని మా ఆయన ఏనుగులాగా ఉండాలని కోరుకో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మన ఫ్యామిలీ హెల్త్ కూడా అలాగే కోలుకోవాలి, మరి ఫ్యామిలీని కూడా అలాగే కోలుకోవాలి, మినిస్ట్రీని కూడా అలాగే మనం కోరుకోవాలి. ఏది కోరుకునే నాకు మంచి ఫ్యామిలీ ఉండాలి, మా ఫ్యామిలీలో హెల్త్ అందరికీ ఉన్నతమైన, ఈ షుగర్ పోతే చాలు, ఈ బీపీ పోతే చాలు అని ఇన్స్టాల్మెంట్గా దేవుడి దగ్గర ప్రార్థన. హెల్త్ పూర్తిగా శిరస్సు నుంచి అరికాల వరకు బాగుండాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రతిదీ ఏదైతే మనం మాట్లాడుతున్నామో చూడండి, మా డాడీ హెల్త్ బాగుంటుంది, మా మమ్మీ హెల్త్ బాగుంటుంది, మా ఆయన హెల్త్ బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రతి ఒక్కటి చూసినట్లు మనం ఏ విధంగా అయితే కన్ఫెస్ చేస్తుంటామో చెప్తూ ఉంటామో, ఇప్పుడు మనం పాప పరిహారం కోసం ప్రార్థన చేస్తే పాప పరిహారం అయ్యిందని నమ్ముతామా లేదా? నమ్ముతాం. అదే విధంగా మీరు ప్రతిరోజు ఈ ప్రార్థన చేస్తూ ఉంటే మీ దీవెన కూడా వస్తుందని నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నాం. ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. ఆమేన్. 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 తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా తర్వాత చెప్పండి, మై మైండ్ My mind. మై మైండ్ My mind ఈజ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. is the mind of Christ. మై మైండ్ My mind ఈజ్ ద మైండ్ is the mind ఆఫ్ క్రైస్ట్. of Christ. మై ఇమాజినేషన్ My imagination. మై ఇమాజినేషన్ My imagination ఈజ్ శాంటిఫైడ్. is sanctified. మై ఇమాజినేషన్ My imagination ఈజ్ శాంటిఫైడ్. is sanctified. I see I see what God sees. what God sees. I see I see what God sees. what God sees. I believe I believe what God says. what God says. I believe I believe what God says. what God says. And I will become And I will become and I will become and I will become what God has done. what God has done. I will become I will become what God has shown. what God has showed. I will become I will become what God has shown. what God has showed. In Jesus' In Jesus' mighty name, mighty name, I pray. I pray. In Jesus' In Jesus' mighty name, mighty name, I pray. I pray. సో ఇమాజినేషన్ అన్నది ఇన్విజిబుల్, ఊహ అన్నది కనిపించలేని దానికి కనిపించే దానికి మధ్యవర్తి. ఆమేన్. ఏదైతే ఇంకా కనిపించలేదో, కనిపిస్తలేదో, ఇప్పుడు కనిపించబోతుంది, కనిపిస్తలేదు, దానికి మధ్యవర్తి ఊహ, తలంపు. కనిపించలేని దాన్ని ఊహలో మీరు కనిపించే విధంగా తీసుకొచ్చుకుంటారు. ఆమేన్. ఇక్కడి నుంచి మీరు నమ్మితే ఇది కనిపించే వాటిగా మారుతుంది. ఆమేన్. మధ్యవర్తి అన్నమాట. హల్లెలూయా. Praise the Lord. So when you fill it with God's word, you create the future God has already prepared. సో దేవుని యొక్క వాక్కు చేత వాటిని ఏం చేయాలి, మనము శుద్ధీకరిస్తే, వాటిని తయారు చేస్తే ఫ్యూచర్లో మీరు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా తయారై వస్తుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో టుడే లెట్ యువర్ ఇమాజినేషన్ బికమ్ ఎ థ్రోన్ ఫర్ ద హోలీ స్పిరిట్. సో ప్రతి ఒక్క ఊహ పరిశుద్ధాత్మకు ఒక సింహాసనంగా మారాలి. ఆమేన్. దేనికి? పరిశుద్ధాత్మకు ఏమై మారాలి? సింహాసనంగా. అంటే మీ ఆలోచన మీద వచ్చి ఎవరు విస్తరించాలి, ఎవరు కూర్చోవాలి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ కూర్చొని పరిశుద్ధాత్మనే దాన్ని తయారు చేసి మీకు ఇవ్వాలి. ఆమేన్. పరిశుద్ధాత్మనే నడిపించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అప్పుడు మన జీవితంలో యూ కెన్ సీ అంటే అన్లిమిటెడ్ మిరకల్స్, ఊహించలేని దానికంటే అధికంగా అద్భుతాలు, మరి అదేవిధంగా కొత్త కొత్త ఆలోచనలు మీ యొక్క ఊహలో మళ్ళీ మళ్ళీ జన్మిస్తుంటాయి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్. ఎలాగా బ్రదర్ అడగండి. ఎలాగ బ్రదర్? పోయిన వారం ఒక వాక్యం చెప్పినానా చెప్పిండ్రు. చెప్పినానా లేదా చెప్పినారు బ్రదర్. పక్కా పక్క ఆ. కొత్తది పుట్టిందా లేదా పుట్టింది బ్రదర్. ఇలాగే ఆమేన్. పోయిన వారం ఒకటి ఈ వారం ఒకటి. సో ప్రతిరోజు, ఎందుకంటే నా ఊహల సింహాసనం మీద పరిశుద్ధాత్మ వచ్చి కూర్చొని ఆ మాటని ఇలా పూర్తిగా రూపొందించి ఇలా ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది. ఇప్పుడు తల తర్వాత ఏంటిది? తల తర్వాత ఏముంది మీ శరీరంలో? ఏం- తల తర్వాత ఏముందమ్మా? దీని తర్వాత వెంట్రుకలు. వెంట్రికల తర్వాత ఏముంది? ఏం లేదు. వెంట్రికల ఏం లేదా? ఈ వెంట్రికల తర్వాత ఏముంది చెప్పండి. తల ఉంది. తర్వాత కన్ను, ముక్కు, చెవు, పెదవులు, గొంతు, ఏమేమో ఉన్నాయి కింద. అవునా కాదా? సో ఆ రీతిగా పరిశుద్ధాత్మను పైన కూర్చోబెట్టుకుంటే కింద ఉన్న వాటన్నిటి మనకు సమకూర్చి దయచేస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం, పావనాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసు ఆరాధన, యేసు ఆరాధన, పావనాత్మ దేవా ఆరాధన, పావనాత్మ దేవ ఆరాధన, త్రియేక దేవ ఆరాధన. త్రియేక దేవ ఆరాధన.